Oh, 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 शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल 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 रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु पाहि माम् रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु रक्ष माम् रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु पाहि माम् रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु रक्ष माम् रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु पाहि माम् रमण सद्गुरु रमण सद्गुरु रमण सद्गुरु गिरिरूपमो गुरुरूपमो श्रीनानपादनुमादिशरणीयम् गिरिरूपमो गुरुरूपमो श्रीनानपादनुमादिशरणीयम् गिरिरूपमो गुरुरूपमो श्रीनानपादनुमादिशरणीयम् श्रीनानपादनुमादिशरणीयम् श्रीनानपादमादिशरणीयम् शम्भो शिव 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 नारायण 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 ओ शम्भो शिव 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 नारायण 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 नारायण
ప్రియమైన భక్తులందరి పాద పద్మాలకి హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరి దర్శనం కోసం నాన్నగారు నన్ను ఇక్కడికి రప్పించారని 100% ఇప్పుడు అర్థం అవుతా ఉందండి. అంటే దేహ ప్రారంధం ఎలా ఉన్నా ఆ ప్రారంధం గురువు దయ ఉంటే మనకు అడ్డు రాదండి. ఆ, ఈశ్వరుడి గురువు అనుగ్రహం ఆ, ప్రారంధం ని విడతీసి మనల్ని అంటే దేహబుద్ధి పోకపోయినా ఇప్పుడు మనందరికీ దేహబుద్ధి పోలేదండి. అయినా కూడా గురువు అనుగ్రహం ఆనందంగా ఉంచగలుగుతుంది, ప్రారంధాన్ని విడతీస్తుంది అనడానికి. అంటే నేను ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే కనుక అయ్యో అంటే కాళ్ళ నొప్పి ఎలాగో ప్రారంధం ప్రకారం వచ్చేదేమో, కుయ్యో మొర్రో అనుకుంటూ అయ్యో అయ్యో పెయిన్ పెయిన్ అనుకుంటూ ఒక్కదాన్ని పడుకోకుండా మీ ఇంతమందిలో భక్తుల మధ్యలో నన్ను పెట్టి ఆయన దయ ఆయన అనుగ్రహం ఈరోజు ఆ, తండ్రిది నాన్నగారు అని మన భావన కాదు, అంటే మన మనస్సు మనకు నాన్నగారు చెప్పేవారు 3 గుణాల ప్రకారం ఉంటుందమ్మా, రజోగుణం తమో గుణం సత్వగుణం అని. అలా కాకుండా ఉన్నారు 100% గా హృదయంలో ఉండి మన దేహాలను ఆడిస్తున్నారు అనడానికి రుజువు అండి. మన జీవితాలే రుజువు. ఇంకెక్కడో మన పుస్తకాల్లో చదివి నేర్చుకోనక్కర్లేదండి. మన గురువాక్కుని విశ్వసించి మన జీవితాన్ని మనం ఆ, చూస్తున్నట్టయితే గమనిస్తుంటే మనకు అర్థమైపోతుందండి గురువు ఎంత ప్రత్యక్షం అనేది. అందుకని ఈ రోజు మీ అందరి మధ్యలో ఇలా ఉండడం చాలా ఆనందంగా ఉందండి. మనం ఈ రోజు ఎందుకు కలుస్తున్నాం అనే సందర్భం బహుశా అందరికీ తెలిసే ఉంటుందండి. తండ్రి నాన్నగారి ఉనికి లేకుండా పోలేదు. దేహం నుండి ఆ దేహం నుంచి తనను తాను ఆ, ఉపసంహరించుకున్నారు తండ్రి. ఆ, నాన్నగారు ఇంకో రకంగా గురువు గురించి మనం వాడుకోకూడదండి. ఆ దేహాన్ని ఉపసంహరించుకున్నారు అంతే అండి. అంటే మామూలుగా ఎవరన్నా పోతే దేహం పోయింది, లేకుంటే మృత్యు వచ్చింది అలా చెప్పుకుంటాము. కానీ గురువు గురించి అలా చెప్పుకోవడానికి వీలు లేదండి. ఎందుకంటే గురువు శాశ్వతుడు కాబట్టి అండి. దేహాన్ని తనంతట తాను ఉపసంహరించుకున్నారు. ఆయన ఉనికి మట్టికి మనకి సర్వకాల సర్వావస్థల యందు ఇప్పుడు జిన్నూరు వైభవం చూస్తా ఉంటే నాన్నగారి వైభవం తెలుస్తా ఉందండి మనకి. నాన్నగారు అనేవారమ్మా, జిన్నూరు పుణ్యక్షేత్రంగా మారిపోతుందమ్మా. చాలా మంది ఫారినర్స్ వచ్చంట నాన్నగారిని అడిగేవారు, ఇక్కడ ఉండిపోతాను నాన్నగారు, స్థలాలు కొనుక్కుంటాము, మీరు ఊ అంటే మీరు ఒప్పుకుంటే కనుక జిన్నూరులో ఉండిపోతామని ఈ మాట అడిగారమ్మా. అడిగితే ఏం చెప్పామంటే మీ మీ సంసారాలు వదిలి మీరు రావద్దు, మీ ఊర్లో వదిలి మీరు రావద్దు, మీరు ఉన్న చోట ఉండి పరమాత్మని పొందవచ్చని చెప్పాం మేము. మేము అంటే ఈ జిన్నూరు అంతా ఇప్పుడు పుట్టపర్తిలో అలాగైతే బిల్డింగులు లేచిపోయాయో ఇక్కడ అలా లేచిపోతాయమ్మా జిన్నూరు అంతా కూడా. కానీ మేము ఒప్పుకోలేదన్నారు. కానీ తండ్రి అలా చెప్పినా కూడా ఆ, తండ్రి ఉన్నప్పుడు జిన్నూరు వైభవం ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఇంక ఎక్కువగా అనిపిస్తా ఉందండి. అంటే నా మట్టుకు అతిశయోక్తి అనిపిస్తే ఏమో చెప్పలేను, కానీ చాలా వైభవంగా జరుగుతుందండి. ఆ జరగడానికి కారణం కూడా ఇక్కడ ఉన్న భక్తుల సహృదయం అండి. ముఖ్యంగా ఆ అందరు భక్తులు ప్రతి వాళ్ళు ఎంత శ్రద్ధగా అంటే అండి, మన ఇండ్లు కూడా అంత శ్రద్ధగా చూసుకోండి. మనం ఒకసారి చేసుకుంటే ఇంక సరిపోతుందిలే, మళ్ళీ రేపటి వరకు ఆలోచన ఉండదు. కానీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎంత అందంగా అండి, ఎంత శ్రద్ధగా ప్రేమగా ప్రతి ఒక్క భక్తురాలు ఇది నాది అంటే నాదనే బుద్ధి పోగొట్టుకోవాలి కదా అంటే దీంట్లో కాదండి. నాదనే బుద్ధి ఇక్కడ ఇది నాది అనే బుద్ధి ఉండడం వల్ల మన బుద్ధి విశ్వవ్యాప్తం అయిపోతుంది. గురువు యొక్క క్షేత్రంలో ఇది నా తండ్రిది అనే దాని వల్ల, ఆ భావన వల్ల, ఆ సేవ వల్ల, ఆ ప్రేమ వల్ల మనం విశ్వవ్యాప్తం అయిపోతాం.
అందుకని ఇక్కడ చూస్తుంటే చాలా చాలా నాకు ఆనందంగా ఉంది. ఇంకొకటి కూడా అనిపిస్తా ఉంటుందండి. అయ్యో! ఆ వైభవం మాకు దక్కలేదే, మేము దూరంగా ఉన్నామే అనిపిస్తుంది. ఎక్కడో చాలా దూరంలో ఉన్నాము. జిన్నూరుకి ఎక్కడైనా చుట్టుపక్కల ఉంటే, మేము ఇలా ఏదో ఉడతా భక్తిగా ఎంతో కొంత యథాశక్తిగా ఏదో సేవ చేసుకునే అవకాశం మాకు ఉంది కదా! ఏదో తోరణం కట్టడము, ఇక్కడ ఊడ్చి శుభ్రం చేసుకోవడం ఎవరికి చేతనైంది వాళ్ళమండి. గురు సన్నిధిలో గురువు సేవ అనేది చాలా చాలా సేవతో తరించిన వాళ్ళు ఉన్నారండి. తోటకాచార్యులు గురు సేవలో తరించారు కదా! అలా నాన్నగారు చెప్పేవారు కదా! ఆ సేవలో తరించిన వాళ్ళు ఏమీ చేయకపోయినా సేవ చేసి తరించిన వాళ్ళున్నారు కాబట్టి ఇక్కడ అందరూ భక్తులు, ఋషులతో సమానం అండి. అందరికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను తల వంచి. నాన్నగారు ఆ దేహాన్ని ఉపసంహరించుకున్న రోజులు కృతజ్ఞత కోసం మన జీవితాంతం అండి గురువుకి. అంటే ఏ జన్మలో ఏ దేహంలో ఉన్నా గురువుతో ఉన్న అనుబంధం ఎప్పటికీ పోదండి. ద్వైత బుద్ధి నాన్నగారు చెప్పేవారు, అమ్మా అద్వైతం మనం ఎంత శ్రవణం చేసినా, ఎంత అనుభవించినా గురువు దగ్గర అద్వైత బుద్ధి పనికిరాదమ్మా అనేవారు. భగవాన్లు అరుణాచలేశ్వరుడి ఊరేగింపు అలా వస్తుందని ఊరేగుతారు కదా బ్రహ్మోత్సవాల్లో. ఆశ్రమం ముందుకి ఊరేగింపు వస్తుందని భగవంతుడు ఎవరైనా చెప్పగానే పరుగు పరుగున చిన్న పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చినట్టు వచ్చేసి గేట్ దగ్గర నిల్చొని అప్పకి వినయంతో నమస్కారం అనేవారంటండి. ఇలా వంగిపోయి భగవాన్ నమస్కరించుకునేవారంట. అందుకని నాన్నగారు చెప్పేవారు గురువు దగ్గర అద్వైత బుద్ధి పనికిరాదమ్మా అని. జ్ఞానానుభవం పొందిన తర్వాత కూడా, అద్వైతానుభవం పొందిన తర్వాత కూడా భగవాన్ని ఎవరన్నా అడిగితే ఎవరికి నమస్కరించుకుంటున్నారు అంటే, నోటితో మనకు నేర్పించడం కోసం నాకు నేనే నమస్కరించుకుంటున్నానని చెప్పినా అరుణాచలేశ్వరుడి పట్ల ప్రీతి అండి భగవాన్కి అనేవారు. ఈ సృష్టిలో దేనితోనైనా నాకు అనుబంధం ఉందని చెప్పుకోవాల్సి వస్తే కేవలం అరుణాచలేశ్వరుడు, అరుణగిరితో. అలాగా మనకి నాన్నగారిది మనం అనుభవం పొందినా లేక అనుభవం పొందే క్రమంలో మరణించినా జన్మ జన్మలు ఏ జన్మకైనా ఇంకో 100 జన్మల వరకైనా శాశ్వతంగా గురువు పట్ల ఆ కృతజ్ఞతాభావం, గురు పాదాల పట్ల భక్తి వదిలిపెట్టకూడదండి. అందుకని ఆ భక్తిని చెల్లించుకోవడం కోసం ఆ తండ్రి రూపం ధరించారు. మళ్ళీ ఆ రూపం ధరించిన రోజు జయంతిగా పండుగ చేసుకుంటాం, నాన్నగారి జయంతిగా. అలా తర్వాత ఆ రూపాన్ని ఉపసంహరించుకున్న రోజు ఆరాధన అంటామండి. ఆరాధన అనే పద్ధతి ఆ మాటే చాలా స్వీట్ గా ఉంటదండి. పూజ వేరు, ఆరాధన వేరండి. ఆరాధించుకోవడం, ఆరాధన అంటే మన సర్వస్వాన్ని గురువు సొత్తుగా గుర్తించటమే ఆరాధన అండి. మనకి ఏదన్నా ఉందని అనిపించింది అనుకోండి మనసుకి, ఇది గురువుది, గురువు యొక్క ప్రసాదమే, ఇది గురువు ప్రసాదమే, ఇది గురువు ప్రసాదమే. అంటే ఈ రోజు మనకి పొద్దునేమో ప్రసాదాలు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు ప్రసాదం రెడీ చేస్తున్నారు పెట్టడానికి. అది ప్రసాదమే. అంటే వారికి సమర్పించి వారు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తున్నాము, అది ప్రసాదం. అలాగే మన జీవితంలో వచ్చే ప్రతి సంఘటన, మన జీవితంలో అనుభవించే ప్రతి పరిస్థితి, మన మనసులో వచ్చే ప్రతి భావన నాన్నగారి ప్రసాదంగా ఏ రోజు గుర్తిస్తామో అది పూర్ణ ఆరాధన అవుతుందండి. అందుకని ఆరాధన అంటే నన్ను నేను సమర్పించుకోవటం. ఆరాధన అంటే శరణాగతిలో జీవించటం అండి. ఈ ఒక్కరోజు కాకుండా ప్రతి సెకండ్ ఆ శరణాగతిలో మనం జీవించగలిగితే అది నాన్నగారికి మనం సమర్పించే ఆరాధన. అందుకని అది ఆ శక్తి రావడం కోసం ఈ రోజు మనం తండ్రి ఆరాధన గుర్తింపుగా ఆయనను పూజించి స్మరించి ఆయన గురించి పాడుకొని ఇలా ఈ రోజంతా స్వీట్ గా అనుభవిస్తాము. ఎందుకంటే జీవితం అంతా స్వీట్ గా తీసుకోవడం కోసం అండి.
నాన్నగారంటే ప్రేమ, నాన్నగారంటే వినయం, నాన్నగారంటే క్రమశిక్షణ. గురువు దేహం ధరించి ఎందుకు వస్తారంటే, ఇప్పుడు ఆయన కూడా మనం చాలా సంవత్సరాలు నాన్నగారు చుట్టూ తిరిగాం కదా. తిరుగుతున్నప్పుడు ఆయన కదలికలు, ఆయన పద్ధతి, ఆయన భోంచేసే పద్ధతి, ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన కూర్చునే పద్ధతి, ఆ ప్రేమలతో భక్తులతో పలకరించే పద్ధతి, ఇక ప్రతిదీ అండి. అమ్మా మీరు ఇది చెయ్యండి, ఇలా వండండి అని చెప్పేవారు కాదు నాన్నగారు. ఆయన యొక్క కదలికలో మనం ప్రతిదీ నేర్చుకున్నాము చాలా మటుకు. చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారండి. గమనిస్తూ చాలా నేర్చుకుంటారు పిల్లలు. మనం చెప్పేదానికంటే గమనిస్తూ ఎక్కువ నేర్చుకుంటారు. అలాగే మనం కూడా నాన్నగారిని గమనిస్తూ, ఆయన సింప్లిసిటీ అంటే మా వాక్కులో కూడా సింప్లిసిటీ, మాటలో కూడా చాలా సామాన్యంగా మాట్లాడేవారు. ఏదో పుస్తకం పాండిత్యాలు మనం చూస్తుంటాం సమాజంలో. పండితులు చాలా మంది ఉంటారండి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఆ భాష కూడా కొన్ని పదాలు మనకు అర్థం కావు. కానీ నాన్నగారు అలా కాదండి. అందరికీ సామాన్యంగా అరటిపండు ఒలిచి నోట్లో పెడితే మింగడం ఎంత ఈజీగా ఉంటుందో అంత ఈజీగా మనకు నాన్నగారు బోధించారు. నాన్నగారు బోధించిన తర్వాత ఇంకా మనకి ఏ పుస్తకము చదవాల్సిన అవసరం ఉండదండి నాన్నగారి బోధ విన్నాక. ఇది గర్వముతో అహంకారంతో చెప్పింది కాదండి. ఇది మనందరి అనుభవం అండి. నాన్నగారు ఎవరైనా వస్తే రమణ భాస్కర ఎలా ఉందమ్మా అని అడిగేవారండి. రమణ భాస్కర చదువుకున్నాక ఇంకో పుస్తకం అంటే ఇంకా అర్థం కాలేదు, మళ్ళీ సత్సంగంలో చెప్పుకోవాలని చెప్పుకోవడం ఏమి ఉండేది కాదండి. అంటే నాన్నగారు చెప్పుకోమన్నారు కాబట్టి సత్సంగంలో రమణ భాస్కర చదువుకుంటున్నాం. కానీ ఏ భక్తురాలికి ఆ భక్తురాలు రమణ భాస్కర చదువుకొని అర్థం చేసుకోగలదండి. నాన్నగారి ప్రవచనాలు అలా ఉండేవండి మనకి. కానీ ఇక్కడ అందరికీ అనుభవం అండి. అనుభవం వేరు, మాటలు చెప్పుకోవడం, వినడం వేరు. నాన్నగారు ఏంటి అంటే ఉమ్, అంటారు కదా సామెత, తల్లి పుట్టుకలు మేనమామకు చెప్పినట్టుగా ఉంటుందండి. అందరికీ అనుభవం అండి. నాన్నగారిని ప్రతి ఒక్క భక్తురాలు అనుభవించింది. ప్రతి ఒక్క భక్తుడు నాన్నగారంటే ఏంటో అనుభవించారు. అవుట్ ఆఫ్ ఆనందం, ఆ షేరింగ్ చేసుకోవడం, నాన్నగారి గురించి స్మరించుకోవడం. కానీ నాన్నగారి గురించి తెలియని వాళ్ళు మాకంటే ఇంకెక్కువ తెలుస్తుందండి. మీరు సమీపంలో ఉన్నారు కాబట్టి. మేము ఎప్పుడో వచ్చి మధ్య మధ్యలో నాన్నగారు అక్కడికి వచ్చినా మేము ఇక్కడికి వచ్చినా అనుభవించాము. కానీ మీరు పూర్ణంగా అనుభవించారు అనిపిస్తుందండి నాన్నగారి దగ్గర ఉండి. నాన్నగారికి సబ్జెక్ట్ అంటే వినటం, గురువాక్కుని శ్రవణం చేయండమ్మా, సత్సంగాలు మానేయొద్దమ్మా, సత్సంగాలు పెట్టుకోండమ్మా అని ఎందుకు చెప్పేవారంటే వాక్కు శ్రవణం అండి, సబ్జెక్ట్ శ్రవణం అనేవారమ్మా. టీచింగ్ చాలా ముఖ్యమమ్మా, టీచింగ్ ఉండాలమ్మా అనేవారు. చెవులు చిల్లులు పడేలాగా శ్రవణం చేయండి అని చెప్పేవారండి. మనకి విన్నప్పుడు ఏమవుతుందంటే చాలా హ్యాపీగా, ఆనందంగా, కంప్లీట్ గా విని 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 ఉన్నాం కాబట్టి మనసు ఆగిపోతుందండి శ్రవణంలో. కంప్లీట్ గా శ్రవణంలో మనసు ఆగిపోతుంది. హార్ట్లెస్ స్టేట్ లో ఉంటాం. గంట సేపు విన్నా, 2 గంటలు విన్నా. ఉమ్, కొంతమందికి వింటుంటే అండి నిద్ర వచ్చేస్తుంది కూడా. మనం ఏదన్నా పెట్టుకొని వింటున్నాం అనుకోండి, మంచం మీద ఒరిగిపోయి వింటే కనుక కుర్చీలో రిలాక్స్ గా వింటే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది నిద్ర అంటే మనస్సు సైలెన్స్ అయిపోతుంది. మనం నిద్రించాలని అనుకోము, వినాలనే స్టార్ట్ చేసి వింటున్నా నిద్రలోకి జారిపోతాం. ఎందుకు జారిపోతాం అంటే మనస్సు మౌనం అయిపోతుంది కాబట్టి. అయితే మనస్సు మౌనం అయ్యి హృదయంలో ప్రవేశిస్తుందండి. ఆ హృదయంలో ప్రవేశించినప్పుడు ఎరుకతో ప్రవేశిస్తే నిద్ర రాదు. ఆ ఉనికిగా ఉండిపోతాం ఎరుకతో వింటే కనుక. కానీ ఏమవుతుందంటే
ఆ ఎరుక నిద్రలోకి వెళ్ళిపోతాం కనుక ఎరుకపోతుంది. ఎరుకపోయి నిద్రలోకి పోము. నిద్రలోకి పోతాం కాబట్టి ఎరుకపోతుంది. ఎరుకపోవడం ఉండదండి. ఎరుక ఆల్వేస్ మూడవస్థలలో కంటిన్యూస్ గా ఎరుక ఉంటుంది. నేను ఉన్నాననే ఎరుక. కానీ నిద్రలోకి పోతాం కాబట్టి ఆ అవస్థలో ఎరుక లేనట్టుగా ఉంటామంట. అప్పుడు ఉండటం అంటూ ఉంటుంది. మూడవస్థల్లో ఉండటం అంటూ ఉంటుంది. కాబట్టి నాన్నగారు శ్రవణానికి, టీచింగ్ కి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఆ శ్రవణం చేసినప్పుడు మనసు ఆగిపోతుంది. ఆగిపోతే మన జ్ఞానం వచ్చేసిందేమో అని అనిపిస్తుంది. అది ప్రమాదం అండి. అది ప్రమాదం. అంటే మనల్ని మనం చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలమ్మా. నాలో ద్వైతం ఉందా లేదా అనేది మీరు చెప్పక్కర్లేదు. నాకు తెలుస్తుంది. ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. నాలో బలహీనతలు ఉన్నాయా లేవా అనేది నాకు తెలుస్తుంది. ఎవరు ఎదుటి వాళ్ళు చెప్పక్కర్లేదు. కాబట్టి శ్రవణము సరిపోతుంది అని అనుకోకూడదండి. శ్రవణం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. అయితే బాహ్య శ్రవణము, అంతర్శ్రవణం. శ్రవణం కూడా రెండు రకాలుగా చేయొచ్చు. అంటే మనం మామూలుగా ఇలా కూర్చొని సత్సంగం చెప్పుకున్నప్పుడు అది శ్రవణమే. మహాత్ముల సన్నిధిలో విన్నప్పుడు అది మొట్టమొదటిగా ఇంకా దానికి ఏది సాటి రాదు. గురువాక్కు శ్రవణము. నాన్నగారి వాక్కులు ఇంట్లో వింటున్నాము. పని చేయకుండా కూర్చొని వింటాము. అది శ్రవణం. అలా శ్రవణం చేసి 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 దాని మీద ఇష్టం కలిగినప్పుడమ్మా గురువాక్కు హృదయములో నుండి అందుతుంది. అది అంతఃశ్రవణం. ఆ అంతఃశ్రవణం వచ్చే వరకు బాహ్య శ్రవణాన్ని వదిలిపెట్టకుండా చేస్తే కనుక ఇంకా ఒక్కోసారి పని ఒత్తిడిలో ఉండో లేకపోతే శ్రవణం చెయ్యలేని పరిస్థితుల్లో బాహ్య శ్రవణం చెయ్యకపోయినా అంతఃశ్రవణం అందుతూ ఉంటుంది. లోపల గురువు ఉన్నాడు కదా, ప్రత్యక్షంగా నడిపించేవాడు వాడే అని అర్థం అవుతుందమ్మా. లోపలి నుంచి గైడెన్స్ అందుతూ ఉంటుంది హృదయంలో నుండి. ఇంకా ఆ భక్తురాలి జీవితం విరబూసిన పువ్వు లాంటిదమ్మా. ఇక్కడ తప్పటడుగు ఉండదు. 100% అంటే మన మనస్సులో దోషాలు వచ్చినప్పటికీ కూడా, వాసనలు అడ్డుపడుతున్నప్పటికీ కూడా ఆ వాసనని బాహ్య యొక్క బాహ్యం మీద ఆధారపడి, అంటే ఈ ఇంద్రియాలను ఉపయోగించుకొని, దేహాన్ని ఉపయోగించుకొని నాన్నగారి అక్కడ సన్నిధిలో కూర్చునో లేకపోతే బాహ్యంగా శ్రవణము, ఒక భక్తురాలి అవసరము, ఒక సత్పురుషుడి అవసరము, అలా దేహము ఇంద్రియాల యొక్క అవసరము లేకుండా లోపల ఉన్న సద్గురువు అంతఃశ్రవణం చేయిస్తూ ఉంటారు మనతోటి. ఆ బలహీనత మనకంటే శక్తి విహీనం అయిపోతుంది. మనము దానిని గెలువగలమమ్మ. అంటే చాలా బలవంతుడి ముందు ఒక బలహీనుడు ఎలా ఓడిపోతాడో అలా గురువుతో తాదాప్యం వల్ల, ఆ ఎరుక వల్ల మనలో ఉన్న వాసన బలహీనమైపోయి నశిస్తుంది. అది మనకే తెలుస్తూ ఉంటుంది. అంటే విజయము, ఇప్పుడు కొంతమంది చక్రవర్తులు రాజులు దండెత్తినప్పుడు విజయోత్సాహం జరుపుకునేవారు కదా, విజయం సాధించిన తర్వాత. అలాగా ఒక వాసన బలహీనమైన నశించినప్పుడు మనలో ఉండే ఆనందం, ఆ తృప్తి, ఓహో ఇదా శక్తి, ఇదా హృదయ శక్తి, ఇదా గురువు శక్తి అని మనం గుర్తించినప్పుడు ఆ ఆనందం ఇంకో వాసన వచ్చినప్పుడు కంగారు పడకుండా అది నశిస్తుందమ్మా మౌనంలో. అలాగా ఒకటి తర్వాత ఒకటి, ఆయనే పంపిస్తారు. మనం బాగా సత్వగుణంలో ఉన్నప్పుడు వాసన పంపిస్తారండి. రజోగుణం తమో గుణంలో ఉన్నప్పుడు వాసన రాదు. సత్వగుణంలో ఉన్నప్పుడు పంపిస్తారు. ఎందుకంటే మనం పూర్ణ ఎరుకలో ఉంటాం కదా, అది తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని గురువు చాలా దయామయుడండి, కరుణామయుడు, ప్రేమ. అది ఎవరికి వాళ్ళు మనం అనుభవిస్తా ఉంటే అర్థమవుతుంది. హాస్పిటల్లో ఉన్న వాడికి ఇప్పుడు హాస్పిటల్లో ఉండగానే వాడికి ఏదన్నా తేడా చేసింది అనుకోండి, డిశ్చార్జ్ అవ్వక ముందే డాక్టర్లు అందుబాటులో ఉంటారు కదా. అలాగే మనకు కూడా సత్వగుణంలో ఉన్నప్పుడే వాసన పంపిస్తారు గురువు. ఆయనకు తెలుసు నా బిడ్డ నా ఒడిలో ఉంది, నా ఎరుకలో ఉంది. ఇప్పుడు పంపిస్తే ధైర్యంగా దీన్ని ఎదుర్కోగలదు,
పైగా అది నశిస్తుంది కూడా. ఇవన్నీ టైం చూసుకొని పంపిస్తారు. కాబట్టి మనం వాసనలకి, బలహీనతలకి కూడా కంగారు పడక్కర్లేదమ్మా. మనలో సర్వరక్షకుడు ఉన్నాడు. ఇందాక మనం విశ్వదాసనామాలు చదువుకున్నాం కదా. హృదయంలో ఉన్న తండ్రి సర్వరక్షకుడమ్మ. అన్నిటి నుండి మనల్ని రక్షిస్తాడు. బాహ్యంగా రక్షణ ఇస్తాడు, ఆంతరంగికంగా కూడా. అంటే దేహానికి రక్షణ ఇచ్చేది ఆయనే, మన నాదులకు రక్షణ ఇచ్చేది ఆయనే, మన నేనుకు రక్షణ ఇచ్చేది ఆయనే. అన్నిటికీ రక్షణ ఇస్తూ అన్నిటి నుండి నువ్వు వేరుగా ఉన్నావనే ఎరుకను ఇచ్చి మళ్ళీ అన్నిటిలో వ్యాపకత్వాన్ని కూడా ఇచ్చేది ఆయన. సర్వంతోటి మనల్ని వ్యాపకత్వం, తాదాత్మ్యం, ఈ సృష్టితోటి తాదాత్మ్యం, సర్వ వ్యాపకత్వము మనకు ప్రసాదిస్తారమ్మా. కాబట్టి మనల్ని మనం నేనేమి చేతగాని గాని, నాకేమి రాదేమో, ఫలానా వాళ్ళు చాలా భక్తిగా ఉన్నారు, ఆవిడ అంత బాగా చెప్తున్నారు, ఆవిడకి అనుభవం వచ్చిందేమో, నాకు రాదేమో అని అలా తోల్చుకోవద్దమ్మా. నాన్నగారు అన్నారు, అనుకరణ పనికి రాదు. ఇక్కడ కూర్చున్నంత మాత్రాన జ్ఞాని అని కాదమ్మా. ఈశ్వరుడు అందరికీ స్వతంత్రంగా హృదయంలో ఎవరికి వాళ్ళకి స్వతంత్రంగా ఉన్నారు. భగవంతుణ్ణి అనుభవించాలంటే ఎవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు మనకి. ఒక్క పరమాత్మ దయ ఉంటే చాలు. అలా అని మనము సృష్టిని ద్వేషించకూడదు, సృష్టి పట్ల అసూయ పనికిరాదు. కేవలం ప్రేమ, ఈశ్వరుడి పట్ల ఎంత ప్రేమ, నాన్నగారంటే నాకు ఎంత ఇష్టము అని నేను నోటితో చెప్పక్కర్లేదు. మనము ఎవరి చేతనన్నా ప్రేమించబడుతున్నాము, శుద్ధమైన ప్రేమని ఎవరి ద్వారానైనా స్వీకరిస్తున్నాము అంటే ఈశ్వరుడు నాన్నగారు మనకు అందరి పట్ల అంత ప్రేమను పంచుతున్నారనండి. ప్రేమ, ప్రేమకి సొత్తు భగవంతుడు, ప్రేమకి సొత్తు గురువు అమ్మ. ప్రేమ అనే సొత్తు మన దగ్గర లేదు. మనం ఇప్పుడు మేమైతే జాబులు చేయలేదండి, భర్త సంపాదించిన దాంతో బ్రతికేస్తున్నాము. అలాగా ఇప్పుడు నా సొత్తు అని అనుకోము. ఏదన్నా అవసరం వస్తే నాన్నగారు నన్ను ఒకసారి అడిగారు, అమ్మా నీకేమన్నా మీ అమ్మ వాళ్ళు ఇచ్చినది ఉందా, ఆస్తులు నీకు సరిపడా ఉందా అమ్మా అని అడిగారు ఒకసారి. ఇచ్చారు నాన్నగారు ఎంతో కొంత, అది నా భర్తకి ఇచ్చేశాను. నాకు ఏం అవసరం ఉన్నా నా భర్తని అడుగుతాను నాన్నగారు, ఇస్తాను నాకు అని చెప్పానండి. అలాగా ఏదైనా అవసరం ఉంటే మనం భర్తని అడుగుతాం కదా, భర్త మీద ఆధారపడతాం కదా. అలాగే మనం ఇప్పుడు మీ అందరికీ నేను ప్రేమ పంచాలనుకోండి, ప్రేమను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? నేను హృదయంలో ఉన్న నా గురువు దగ్గర నుంచి తెచ్చుకోవాలి. జీవుడి సొత్తు కాదు ప్రేమ అనేది, ఈశ్వరుడి సొత్తు అమ్మా, గురువు సొత్తు. అయితే ఆ గురువు నాకు ప్రేమను సప్లై చేయాలంటే నేను గురువు పట్ల అంత ప్రేమగా, ఆయన వాక్కు పట్ల ఆయన ఉనికిని అనుభవిస్తూ ఈ కనిపించే రూపనామాలు గుణాలన్నీ కూడా నా గురుస్వరూపమే అని నేను అలా జీవించగలుగుతున్నానా లేదా అనేది సర్వసాక్షిగా ఆయన చూస్తాడు. నేను ప్రార్థిస్తే కాదు, నాన్నగారు మీరంటే నాకు చాలా ఇష్టం నాన్నగారు అంటే కేవలం నా మాట విని నాకు ప్రేమను పంచరు ఆయన. గాడ్ కెనాట్ డిసీవ్ బై ఫిజికల్ ఎక్సర్సైజెస్ అని చెప్పేవారు నాన్నగారు. భగవంతుడు మనం బాహ్యంగా చేసేది ఏది చూడడమ్మా. అంటే బాహ్యంగా చేసేది చూసి మనకి ఏదన్నా ప్రసాదించు, అనుగ్రహం కానీ, శాంతి కానీ, ప్రేమ కానీ. బాహ్యంగా చేసేది ఎందుకు చూడడంటే, ఆ బాహ్యంగా ఇప్పుడు నేను పిల్లవాడి చేతిలో చిన్న మనవడు ఉన్నాడు అనుకోండి, ఓ చాక్లెట్ పెట్టాను అనుకోండి, వాడు ఆ చాక్లెట్ పైది కవర్ తీసేసి నా నోట్లో పెట్టాడు అనుకోండి, వాడు అనుకోవచ్చు నేను అమ్మమ్మకి చాక్లెట్ ఇచ్చానని, కానీ నేను అనుకోను వాడు నాకు చాక్లెట్ ఇచ్చాడు. ఎందుకంటే వాడి చేతిలో పెట్టింది ఎవరు? నేనే కదా. అలాగే గురువు కూడా, అంటే వాడు అలా చాక్లెట్ పెట్టాడని ఇంకోటి ఇవ్వరా అని, లేకపోతే వాడి దగ్గర ఇంకో 10 ఉన్నాయని అలా ఏమి ఆశించను నేను కదా. అలాగే మనకి గురువు కూడా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే మనం బాహ్యంగా చేసేదంతా కూడా నిర్ణయించి పెట్టాడు. ఏం చెయ్యాలి ఈ దేహం ద్వారా. ఇప్పుడు
ఇక్కడికి వచ్చే వరకు ఈ ట్రైన్ ఎక్కే వరకు ఈ కాల్లో నొప్పి లేదు, ఇది ఉంది. అంటే ఇది ఈశ్వరుడి నిర్ణయమే అమ్మ. ఇప్పుడు నేను క్రెడిట్ తీసుకున్నాను అనుకోండి, ఈ నొప్పిని భరిస్తూ సత్సంగం చెప్పాను, అలా తీసుకోగలను. సత్సంగం చెప్పే ప్రారంభం కూడా, నిర్ణయం కూడా, ఈ పరిస్థితి కూడా గురువు నాకు ఇస్తేనే వచ్చింది. ఆ పెయిన్ కూడా ఏది ఏది అంటే నా కర్మ ఫలితం ప్రకారమే నా ప్రారంభాన్ని రాసి పెట్టారు. కాబట్టి అరుణ సత్సంగం చెప్పింది కాబట్టి వాళ్ళ అరుణను అనుగ్రహించాలని నాన్నగారు అనుకోరు, నేను అనుకోవచ్చు. అంటే మిడిమిడి జ్ఞానం అంటారు కదండి. మిడిమిడి జ్ఞానం అంటే తెలిసి తెలియని తనం అండి, దాంతో అనుకోవచ్చు. కానీ నాన్నగారు ఏమీ అనుకోరు. నాన్నగారు ఏమనుకుంటారంటే ఇది ఒక టేప్ రికార్డర్. అంటే ఆయన స్పెషల్ గా అనుకోవడం కాదు, ఎరుకలో ఉంటారు. ఈ సర్వ సృష్టి ఒక అరుణే కాదు, సృష్టి మొత్తంలో ఏ జీవుడు ఏది చేసినా పరమాత్మ నిర్ణయం వల్లే జరుగుతుంది అని పరమాత్మకు తెలుసు. అయితే ఇప్పుడు మనవడి నోట్లో చాక్లెట్ పెడితే ఎలా అయితే మురిసిపోతానో, నాన్నగారు కూడా అలాగే అమ్మ చాలా భక్తిగా ఉన్నావమ్మా, చాలా శ్రద్ధగా వచ్చావమ్మా, ఇలా మనల్ని అనేవారండి. అంటే మనం కొంచెం ఆనందపడిపోయేవాళ్ళం. పైకి ఎవరికి చెప్పకపోయినా జ్ఞానంలాగా ప్రవర్తించిన లోపల నాన్నగారు పలకరించారు, నాన్నగారు నన్ను ఇలా అన్నారు అని నేనైతే ఆనందపడిపోయేదాన్ని ఒక టైంలో. ఇప్పుడు మనం పూర్తిగా మన జ్ఞానం ఏంటో తెలియకపోయినా అజ్ఞానం ఏంటో తెలుస్తూ ఉంది. జ్ఞానం సంగతి అనుభవంలో ఉందో లేదో తెలియదు, కానీ ఏది అజ్ఞానమో మట్టి కరెక్ట్ గా తెలుపుతున్నారు గురువు గారు. అలా ఆనందపడిపోయేవాళ్ళం. కాబట్టి బాహ్యమైన ఏ కదలిక కూడా మనం చేసే పనులన్నీ కూడా దాన ధర్మాలు నాన్నగారు చెప్పేవారు, యజ్ఞ దాన తపస్సులు వదిలిపెట్టద్దమ్మా. ప్రతి పని పెద్ద పెద్ద యజ్ఞాలు చేయలేకపోవచ్చు మనం, కానీ చేసే ప్రతి పని, మన ఇంట్లో చేసుకునే చిన్న పని కూడా తత్వ భావన లేకుండా చేస్తే అది యజ్ఞంతో సమానం. ఏ పని చేసి భగవంతుడు జపయజ్ఞాన్ని నేను అన్నారండి. యజ్ఞాలు చాలా యజ్ఞాలు ఉన్నాయి, చాలా చాలా రకాల యజ్ఞాలు ఉన్నాయి. భగవద్గీతలో చెప్పారు కదా, జపయజ్ఞాన్ని నేను అన్నారండి. అలాగా మనం ఆ మాత్రం కూడా చెయ్యలేమా అండి? నయా పైసా ఖర్చు లేదు, జపయజ్ఞం చెయ్యలేమా? మనకి ఇష్టమైన నామాన్ని తీసుకొని, యజ్ఞము అంటే ఆహుతులు వేసి ఆ వేసిన వస్తువు తన రూపాన్ని, నామాన్ని, గుణాన్ని కోల్పోతుంది కదా. యజ్ఞంలో అలా అలా ఎన్నో ద్రవ్యాలు వేస్తాం, కానీ చివరికి అన్ని విభూతిగా మారిపోతాయి. అంటే తన తన యొక్క రూపం, నామం ఉనికిపోదు, ఉనికి ఉంటుంది. అన్ని వస్తువులు వేయడం వల్ల అది విభూతిగా మారుతుంది. విభూతికి ఉనికింది కదా, ఆ వస్తువే విభూతిగా మారిపోయింది కదా. అలాగే కానీ రూపము, నామము, గుణము పోగొట్టుకుందండి. అలాగా జపం చేస్తూ 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 నేను ఒకదాన్ని పరమాత్మ కంటే వేరుగా ఉన్నాను, నాకు ఒక దేహం ఉంది, నా పేరు అరుణ, నాకు ఈ గుణం, నాకు ఈ మంచి గుణం ఉంది, నాకు ఈ చెడు గుణం ఉంది అనే స్వభావాన్ని కోల్పోతే అది జపయజ్ఞం. అది జపం చేయగా 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 అది జరిగిపోతుంది, మనకు తెలిసినా తెలియకపోయినా. ఒక మందు వేసుకుంటే రోగం, మెడిసిన్ వేసుకుంటే రోగం ఎలా తగ్గిపోతుందో, జపాన్ని యజ్ఞ భావనగా చేస్తే, అంటే మన ఊపిరి కంటే సహజంగా జపం చేయడం మనం అలవాటు చేసుకుంటే జపము చేత తరించబడతాం. కాబట్టి యజ్ఞదాన తపస్సులు చేయమన్నారు నాన్నగారు. అవి వదిలిపెట్టకుండా బాహ్యంగా చేసే ప్రతి పని కర్తృత్వ భావన లేకుండా చేస్తే అది యజ్ఞము. దానము, ఇచ్చే గుణము. నాన్నగారు దానం అంటే కూడా కొంచెం రజోగుణం వచ్చేస్తుందేమో అమ్మ, షేరింగ్ అనుకోండి. దానం దానం అంటే నేను లేని వాడికి ఏదో నేను చేశాను ఇచ్చేసాను అలా అనుకోవద్దు. పంచుకున్నాను అనుకోండి, ఇచ్చాను అనుకునే బదులు పంచుకున్నాను అనుకోండి అనేవారు. అంటే ఆ షేరింగ్ చేసే అలవాటు కనుక మనకు అలవాటైపోతే, ఇవ్వడం అలవాటైతే ఇచ్చి 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 ఒక రోజు
నన్ను నేను భగవంతుడికి సమర్పణ చేసుకుంటాను. ఆ సమర్పణ భావడం రావడం కోసం, గుర్తింపు రావడం కోసం ఆ దానం అనేది పెట్టారు జీవులకండి. మానవుడే ఈ 3 చేయగలడు, యజ్ఞదాన తపస్సులండి. మిగతా ఏ జీవుడు అంటే ఇంకే దేహం ధరించినా కూడా మనం అది చెయ్యలేము. మనకు ఒక అదృశ్యం అంటే ఒక వండర్ఫుల్ గా భావించాలండి. ఈ బాడీని బరువుగున్నా మోస్తున్నట్టుగా జీవితం అంతా కుంగిపోయి, కృషించిపోయి అలా జీవించొద్దండి మనం. మనము ఎన్ని రోజులు జీవిస్తామో అన్ని రోజులు హ్యాపీగా జీవించాలి. రోజు పండుగే అండి మనకి. ప్రతిరోజు, ప్రతి సెకండ్ పండుగే. డిప్రెషన్ లో అంటే ఏదైనా కష్టం రాగానే, ఏదైనా నష్టం వచ్చినా, అనుకున్నది జరగకపోయినా, డిప్రెషన్ అంటే ఏమీ లేదండి. ఒక న్యూన్యతా భావన అండి. అంటే నాకేమీ చేత కావట్లేదు, అయ్యో నా జీవితం ఇలా ఎందుకుంది అనే భావన. నేను తరించలేకపోతున్నాను, ఎప్పటికి తరిస్తాను తండ్రి అని. ఆల్రెడీ మనం తరించి ఉన్నాం, ఎందుకంటే ఆయన ఒడిలో ఉన్నామండి మనం. గురువు యొక్క చూపు మొట్టమొదటిసారి మన మీద పడినప్పుడే మనం తరించబడ్డాం. అయిపోయిందండి మన పని. అది మన గుర్తింపులోకి రావడానికి ఇంత టైం పడుతుంది అంతే. నాన్నగారి మొదటి చూపు మన మీద పడ్డప్పుడే మనం తరించబడ్డాం. అయిపోయింది. అది కృష్ణ పరమాత్మ అంటాడు కదా, ఈ కౌరవులతో యుద్ధం చేయను నేను, నా వాళ్ళు అందరినీ చంపాల్సి వస్తుంది అన్నప్పుడు, ఎప్పుడో చంపేసి పోగులు పెట్టేశాను, నువ్వు ఇప్పుడు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు అంటాడు కదా కృష్ణుడు. అలాగే మనం మన జీవితంలోకి గురువు ప్రవేశించినప్పుడే మనకి మనం ముక్తి పొందేశాం. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? తెలియనితనము నుండి విడుదల, అజ్ఞానము నుండి విడుదల. ఏమా తెలియనితనము? దేహమే నేను అనుకుంటున్నాను కాబట్టి అది తెలియనితనం. దానిలోంచి విడుదల వచ్చేసింది. మొట్టమొదటి నాన్నగారు బోధ విన్నప్పుడే ప్రతి భక్తుడికి అర్థమై ఉంటుందండి. మొన్న మేము లండన్కి వెళ్ళినప్పుడు అండి, నార్త్ ఇండియన్స్ ఇంట్లో ఒకటేదో పార్టీ అయితే భోజనాలు పిలిచారు, వెళ్ళాము. వెళ్తే మీరు ఏం చెప్పుకుంటారండి సత్సంగం అన్నారండి. వాళ్ళంతా అక్కడ అడిగారు. అయితే నాకు హిందీ అంత ఫ్లూయెన్స్ గా రాదు. హిందీ వచ్చు, అంత ఫ్లూయెన్స్ గా మాట్లాడలేను. ఇంగ్లీష్ వచ్చు కానీ అంత ఫ్లూయెన్స్ గా సత్సంగం చెప్పి వాక్ వాళ్ళ హృదయంలోకి వెళ్ళే అంత ఫ్లూయెన్సీ నాకు రాదండి. అప్పుడు నేను చెప్పిన దాన్ని మా బాబుని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి చెప్పమన్నారు. చెప్తే వాళ్ళు ఫస్ట్ టైం వింటున్నామండి ఆ దేహం మనం కాదనే విషయం. మొదటిసారి వింటున్నాం అన్నారు. అప్పుడు మనం ఎంత అదృష్టవంతులమో నాకు అర్థమైంది. మనం విని 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 మన వెంట్రుకలు తెల్లగా అయిపోయాయి. వెంట్రుకలు నల్లగా ఉన్నప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చాము, ఇప్పుడు తెల్లగా అయిపోయాయి. అంటే అదొక మంత్రం లాగా అయిపోయింది మనకి. మన మనసు తరుముతుంటుందండి. అజ్ఞానంతో తెలియనితనంతో ఎక్కడైనా దేహంతో కలిసామా, వెంబడే లోపల నుంచి ఇది నేను కాదు కదా అని గంట కొట్టినట్టుగా. ఆలయంలోకి వెళ్తే గంట ఎంత సౌండ్ గా వినిపిస్తుందో, మన లోపల నుంచి ఆ వాక్ అంత సౌండ్ గా బయటకు వస్తుంది. ఇది నేను కాదు కదా, దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నాను నేను అనేది. అంటే వాళ్ళు మొట్టమొదటిసారి వింటున్నామమ్మా ఈ మాట అన్నారండి. అలాంటి మనిషి నాన్నగారు మన జీవితంలో ప్రవేశించినప్పుడే దేహము నేను కాదనే మాట మనం వినేశాం కదా. అందుకని గురువు దృష్టిలో పడ్డప్పుడే తరించబడ్డామని. కాబట్టి అందరము తరిస్తాము. ఆ, ఒక 2 వాక్కులు చదువుకుందాం నాన్న. నాన్నగారు చెప్పారండి ఒకసారి అరుగు మీద, అమ్మ మీరు సత్సంగాలు చెప్పేటప్పుడు పుస్తకం చేతిలో లేకుండా చెప్పొద్దు సత్సంగం. అంటే బహుశా నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకే చెప్పారు అనుకున్నాను. ఎప్పుడు కూడా పుస్తకం లేకుండా సత్సంగం చెప్పడం ఇంతవరకు నాన్నగారు చెప్పారు కదా. గురువాక్కు వేదవాక్కు, మనం వేదాలు చదువుకోని అవసరం లేదు. అంటే అవసరం లేదంటే వాటి పట్ల అగౌరవం కాదు, అది అర్థం కావేమో కానీ
గురువాక్కు వేదవాక్కమ్మ. అన్ని వేదాల ఉపనిషత్తుల సారము నాన్నగారి వాక్కు. ఆయన ఎంత చెబితే అంతే ఇంకా. దానిని ఇది నిజమేనా అని మనం అనుకోని డౌట్ చేయక్కర్లేదు. అది 100% నిజం. అది ఏదో ఒక ఉపనిషత్తులో ఆ వాక్కు ఉంటుంది. నాన్నగారు చెప్పేవారు, భగవాను పుస్తకాలు చదువుకొని అనుభవం పొందలేదమ్మా, భగవాన్ వాక్కు పుస్తకంలో ఉండేది. అలాగే నాన్నగారి వాక్కు కూడా అంతే అండి. అది ఎంత చెప్తే అంత. కాబట్టి పుస్తకం పెట్టుకొని సత్సంగం చెప్పుకోమన్నారు కాబట్టి మనం పుస్తకం పెట్టుకొని చెప్పుకోవాలి. ఒక స్త్రీ అడుగుతుందండి, గృహిణి, మనలాంటి గృహిణి అండి, సహృదయురాలు, ప్రేమ హృదయురాలు, భగవాన్ మీద భగవాన్ చూస్తూనే తనను తాను మరిచిపోయేలాంటి భక్తురాలండి. గురువు సన్నిధిలో ఏం జరుగుతుందంటే, కూర్చున్న తక్షణమే ఆయన చూపులోకి ఆ ఎరాలోకి, నాన్నగారు అరుగు మీద కూర్చుంటే ఆ ఇల్లు చూస్తేనే చాలండి మనకి. ఇంకా లోపలికి వెళ్ళి ఆయన స్వరూపం రూపం చూసామనుకోండి, ఎందుకు వచ్చాము అనే విషయం కూడా మర్చిపోయేవాళ్ళం మనం. అక్కడ ముక్తి గురించి మోక్షం గురించి కూడా కోరిక ఉండేది కాదు. ఆ రూపాన్ని చూసి అన్ని మర్చిపోయేవాళ్ళం. అలాగా అలాంటి భక్తురాలండి భగవాన్ దగ్గరికి వచ్చి, మహారాజ్జీ తామెంతో దయాపరులని, ఉత్తమోత్తములని మేము విన్నాము. తమ దర్శనాన్ని ఏళ్లుగా కోరుకుంటున్నాము. మునుపొక మారు పోయిన నెల 14వ తేదీన ఇక్కడికి వచ్చి ఉంటిని, కానీ ఆశించినంత కాలం దివ్య సన్నిధిని ఉండలేకపోయాను. నేను 3 రోజులు ఉండాలని వచ్చాను, కానీ ఈ రోజు వెళ్ళిపోతున్నాం సాయం. నిజంగా దివ్య సన్నిధిలో ఉండటం ప్రశాంతంగా. ఇప్పుడు భక్తులు పండగ ముందు కదండి, సంక్రాంతి పండగ ముందు అందరికీ ఇళ్లలో పనులుంటాయి. ఎవరున్నా లేకపోయినా ఉండొచ్చు, లేకపోవచ్చు, పనులు కదా. అందుకని నాన్నగారి సన్నిధి అలా మౌనంగా ఉండి వెళ్ళిపోదాం 3 రోజులు అనుకున్నానని. సత్సంగం చెప్పుకుంటున్నాము, ఎంతకాలం చెప్పుకుంటామండి? ఎంతకాలం మనం దేహం సహకరిస్తుంది, ఇంద్రియాలు సహకరించాలి కదా, దేహం సహకరించాలి కదా. అది ఏదో ఒక రోజు సహకరించని స్థితి అందరికీ వస్తుందండి. ఈ లోపల మన పనైపోవాలి. అంటే దేహము దేహాలు దేహము ఇంద్రియాలు ఉపయోగించుకొని ఆనందపడే అవసరము లేని స్థితి మనకందరికీ రావాలి. ఆ శాంతిని స్వతంత్రంగా అనుభవించే స్థితి రావాలి. అందుకని ఈవిడ అంటున్నారు, నేను 3 రోజులు ఉండాలని వచ్చాను భగవాన్, కానీ ఉండలేకపోయాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాను భగవాన్. అంటే మనకు కాలం యొక్క విలువ మన మనస్సు అర్థం చేసుకోలేదండి. తెల్లవారుతుంది, రాత్రి అయిపోతుంది, ఒక రోజు గడిచిపోతుంది. మన మనిషి యొక్క మనస్సు ఏంటంటే, సంక్రాంతి పండుగ వస్తుంది, పిల్లలు వస్తున్నారు, ఆనందంగా గడుపుకోవాలి అని వాళ్ళ కోసం ఎదురు చూస్తాము. కానీ నిజం అది. సంక్రాంతి పండుగ రోజు పిల్లలతో గడపాలి, అది నిజమే. కానీ నా ఆయుష్లో ఒక రోజు గడిచిపోయింది అని ఎప్పుడన్నా మన మనసు మనకు గుర్తు చేస్తుందా? మన జీవితంలో మనకు భగవంతుడు ప్రసాదించిన జీవితంలో ఒక రోజు గడిచిపోయిందే, నేను ఇంకా పూర్తిగా నాలో అహంకార మమకారాలు తగ్గిపోలేదే అని ఎప్పుడైనా తప్పించామా అది పోగొట్టుకోవడానికి? అలా తప్పిస్తే పోగొట్టే బాధ్యత ఆయనదే. ఆ తపన వచ్చేంత వరకు అలా వెయిట్ చేస్తుంటాడమ్మా. ఎక్కడ వెయిట్ చేస్తాడు తెలుసా అండి? ఇప్పుడు నాన్నగారు ఈ రూమ్ లో పడుకున్నారనుకోండి, లేక ఎవరితోనైనా మాట్లాడుతున్నారనుకోండి, నేను నాన్నగారిని కలవాలని వచ్చాను. నాన్నగారు లోపల బిజీగా ఉన్నారమ్మా, భక్తులు ఎవరో ఉన్నారు అని చెప్తే వెళ్ళిపోతానా? వెళ్ళిపోను కదా.
అక్కడ పడిగాపులు పడి ఆ గుమ్మం దగ్గర ఉంటానండి. ఎప్పుడు తలుపు తీస్తారు, నన్ను ఎప్పుడు లోపలికి పిలుస్తారు. ఎందుకంటే వచ్చింది ఎవరి కోసం? నాన్నగారి కోసం. ఎవరైనా చుట్టాలింటికి వెళ్తే వాళ్ళు లేరంటేనో, లేకపోతే ఇంటికి తాళం ఉందా అది లేదా తెలియక లాక్స్, డోర్ లాక్స్ వచ్చాయి కదా, బెల్ కొట్టిన వాళ్ళు తీయకపోతేనో వెళ్ళిపోతాను. అక్కడ వెయిట్ చేయము ఎక్కువసేపు గుమ్మం ముందు. కానీ గురువు దగ్గరికి, నాన్నగారి దగ్గరికి వస్తే కనీసం అలా తలుపు తీసినప్పుడు ఆ తలుపు సందుల్లో నుంచైనా ఒక్కసారి నాన్నగారు చూసుకొని వెళ్ళిపోతాను అని అక్కడ వేచి ఉంటాను గుమ్మం దగ్గర. మరి ఇప్పుడు మనం వచ్చింది భూమి మీదకి ఎందుకంటే అండి, నాన్నగారి కోసమే వచ్చాము, హృదయంలో ఉన్న నాన్నగారిని పొందడానికి. ఇన్ని రోజులు ఆయన రూపం ధరించి ఉన్నప్పుడు అలా గుమ్మం ముందు వెయిట్ చేశాం కదా, ఇప్పుడు ఎక్కడ వెయిట్ చేయాలండి? హృదయంలో వెయిట్ చేయాలి. మనిషి జీవుడు అంటే దేహం ఉంటే ఆ గుమ్మం ముందు ఎక్కువసేపు, నాన్నగారి గుమ్మం దగ్గర కూడా ఎక్కువసేపు వెయిట్ చేయలేము. మనం అలా ఉన్నా ఆయన లేచి వెళ్ళిపోవచ్చు. మనమైనా సాయంత్రం అయితే లేచి వెళ్ళిపోవాల్సి వచ్చేది నాన్నగారి దగ్గర నుంచి. ఇంట్లో పనులు, గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా. ఇప్పుడు ఏంటి, దేహంలో సత్య వస్తువుగా నా హృదయంలో చైతన్యంగా ఉన్నారు. ఇప్పుడు నేను లేచిపోయే అవసరమే లేదు. దేహం ఏ పని చేస్తున్నా ఈ విషయం నాకు ఎరుకలో ఉందనుకోండి. నాన్నగారు నా హృదయంలో సత్య వస్తువుగా, నా ప్రాణానికి ప్రాణంగా, నాకు అత్యంత సమీపంలో నా గురువు ఉన్నాడు అనే విషయం నాకు ఎరుకలో ఉంటే, నా దేహం ఇంట్లో ఏ పని చేస్తున్నా, ఎక్కడ కూర్చున్నా, ప్రయాణంలో ఉన్నా నాన్నగారిని అనుభవించవచ్చు. ఆ అనుభవం వచ్చేంత వరకు ఆ హృదయం దగ్గర అలా పడిగాపులు పడుతూ ఉండాలి. అంటే నాన్నగారు అనేవారు, మీకు రోజు పాలు వస్తే కాఫీ కాచుకొని తాగుతారు, ఒక రోజు పాలు రాలేదనుకోండి ఎండ్రితో కాఫీ కాచుకోరు కదా. ఆయన లోపల ఏదన్నా మనస్సులో అండి రజోగుణము, తమో గుణము, ఏదన్నా వాసన కదలిక వచ్చినప్పుడు హృదయంలో సత్య వస్తువు ఒకటి ఉంది, నా గురువు హృదయంలో ఉన్నాడు అని ఎరుక కలిగిన భక్తుడు, తండ్రి దీని నుంచి నన్ను రక్షించని ఆయన వైపే చూస్తాడు, కానీ గమ్మున బయటికి రాడమ్మా. పంచేంద్రియ కలులు మదిలోన దూరుచో మదిని నీవుండవు అరుణాచల. మనల్ని రక్షించేవాడు మనకు అత్యంత సమీపంలో ఉన్నాడని ఎరుక కలిగిన భక్తుడు సృష్టి మీద ఆధారపడడు, ఆయన వైపే అలా చూస్తుంటారు. ఒకవేళ ఆ వాసనకు లొంగిపోయామనుకోండి, అప్పుడు కూడా అనుకుంటాము, "ఓహో, ఇది నీ సంకల్పమే, నువ్వు అలా చూస్తూ కూడా ఉపేక్షిస్తున్నావు తండ్రి, అంటే దీనికి లొంగిపోమ్మనే కదా అప్ప. దీని ద్వారా నాకు ఏదో ఒక పాఠం లొంగి ఎందుకు పోతాం తెలుసా అండి? వాసనకి ఎందుకు లొంగిపోతామంటే దాని నుంచి విడిపడాలని తెలుసుకోవడానికి. ఆ లొంగిపోతే ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుందండి. అంటే ఏమి కోల్పోయామో మనకు తెలుస్తుంది. ఒక బలహీనతతో మనం తాదాత్మ్యం చెందినప్పుడు అంతవరకు ఆ హృదయం దగ్గర పడిగాపులు పడి ఉన్న ఆనందాన్ని కోల్పోతాం. ఆ కోల్పోతే ఏమి నష్టపోయామో మనకు తెలుస్తుంది. ఆ ఎరుక నుంచి జారిపోయాం కాబట్టి. అంటే వాసన రావడం కూడా మనల్ని నాన్నగారికి దగ్గర చెయ్యడానికే వస్తుంది. కంగారు పడకండి. నాన్నగారు అనేవారు, ఫేస్ ఇట్. ధైర్యంగా దాన్ని ఎదుర్కోండి. బలహీనతను వచ్చిన వాసన అన్నా, బలహీనత అన్నా, దేహ వాసన అన్నా, ఏదైనా ద్వైత బుద్ధిని తీసుకొస్తుందండి. అంటే బయట ఏదో ఉంది నాకు కావాల్సింది అని చూపటానికి వాసన బయటికి తీసుకొస్తుంది. కానీ అది కూడా అనుగ్రహమే. ఎప్పుడు గురువు జీవితంలో ఉండి గురువు ఎరుక మనకి కంటిన్యూస్ గా ఉన్నాడు అని ఎరుక, అది చాలు. ఇప్పుడు నాన్నగారు, మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం, నాన్నగారు జిన్నూరులో ఉన్నారు, వెళ్ళిపోవచ్చు ఎప్పుడు కావాలనుకున్నా మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోవచ్చు. ఆ ధైర్యంతో బ్రతికేవాళ్ళం. అది ఆ ఎరుక ఏం చేసిందంటే, హృదయంలో నాన్నగారు ఉన్నారు, గురువు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఆ రక్షించేవాడు నా హృదయంలో నాకు అత్యంత సమీపంగా ఉన్నాడు అనే ఎరుక మనల్ని అన్నిటి నుంచి విడుదల చేసి ఆయనలో ఐక్యం చేసుకుంటుంది. కాబట్టి భక్తురాలు ఆయనకు ఈ నాన్నగారు చదివి వినిపించేవారు మనకి.
ఎంత అందంగా చదివేవారు ఈవిడ గురించి చదువుతున్నప్పుడు అంటే తండ్రి. స్త్రీని అందులో వయసులో ఉన్నాను, ఇంటి చుట్టూ ముసిరిన వారితో పడలేక పారిపోయినాను. ఎంత ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారండి ఆవిడ. నిర్మోహమాటంగా ప్రాక్టికల్ గా చెప్తున్నారు ఆవిడ. అంటే ఇంట్లో ఉన్న పరిస్థితి మనం అందరితో చెప్పుకోకూడదండి ఇంటి పరిస్థితి. చెప్పుకోవాలనిపిస్తే గురువుతో చెప్పుకుంటే చాలు. గురువుతో కూడా అవసరం లేదు. నేను మీకు మొన్న అరుణాచలంలో కూడా చెప్పాను. ఇది నా పర్సనల్, అంటే పర్సనల్ అంటే నా జీవితంలో జరిగిన సంఘటన. చెప్పే అవసరం లేదు, నిజంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకు చెప్తున్నానంటే నాన్నగారి యొక్క సర్వవ్యాపకత్వం ఎంత ఉండేది. నాన్నగారిని చైతన్యం చైతన్యం అనడం కాదు, చైతన్యంగా మనకి నిరూపణ కూడా. అంటే ఈ పిచ్చి బుద్ధులు పట్టుకోలేవండి, మేము పట్టుకోలేకపోయాం. ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆ అర్థమైన విషయాన్ని మీతో పంచుకోలేదనుకోండి ఈ రోజు కృతజ్ఞురాల్ని కాదండి. మాకు ఒక కోర్టులో కేసు ఉండేదండి. నేను మా వారిద్దరం నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు మా వారిని చూడగానే నాన్నగారికి అది గుర్తొచ్చేది. అంటే అలా చెప్పుకోవడం కూడా మన అజ్ఞానం అండి. గురువుకు గుర్తు అంటే మన బుద్ధి ఏ లెవెల్లో ఉందో గురువును కూడా అలా మాట్లాడుకుంటాం మనం. నాన్నగారు మమ్మల్ని ఇద్దరిని చూడగానే అమ్మ, ఆయన్ని అడిగేవారు కాదు, నన్ను అడిగేవారు. మీ కేసు అయిపోయిందా అని అడిగేవారు. ఇలా ఇలా అనేదాన్ని. అయిపోతుందమ్మా అరుణ, ఈ కేసు అయిపోతుంది, నీకు నయా పైసా పోకుండా నీ డబ్బులన్నీ నీకు వచ్చేస్తాయమ్మా అని. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న బుద్ధి అండి. డబ్బుల పట్ల పెద్ద ఆకర్షణ ఉండదు. చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు అయ్యేంత వరకు నిద్ర పట్టదండి. మొత్తం అయిపోవాలి, ఏదో రకంగా నా స్వభావం అది. అంటే మనిషికి ఒక రకమైన వాసన ఉంటది కదా, అదో రకమైన వాసన అనుకోండి, పర్వాలేదు, ఎలా అన్నా మీరు స్వీకరించండి. డబ్బుల పట్ల పెద్ద అటాచ్మెంట్, అలా అని నాకు అటాచ్మెంట్ లేదని కాదు, నాకేవో కొన్ని అటాచ్మెంట్లు ఉంటాయి. అసలు అటాచ్మెంట్ లేకపోతే దేని మీద రాదమ్మా. ఏదో నాకు నాకు ఎక్కడ ఉండాలో అక్కడ కొన్ని అటాచ్మెంట్లు పెడతాడు భగవంతుడు. డబ్బుల పట్ల లేదు, అది మాత్రం క్లియర్ గా తెలుసు నాకు. నాన్నగారు నాతో చెప్తున్నారేంటి, నీ డబ్బులు నీకు వచ్చేస్తాయని. అయినా డబ్బులు కేసు అయిపోతే ఆయన అకౌంట్ లోకి వేస్తారు కానీ నాకేం చేస్తారు. నాన్నగారు నాకు ఏమన్నా డబ్బు పట్ల నాకు తెలియకుండానే లోపల ఏదన్నా ఉందా, బురదలో రాయేసినట్టు ఏమన్నా వేసి చూపిస్తున్నారా అని చూసుకునేదాన్ని. మరి మనల్ని మనం చూసుకోవాలండి. ఎందుకంటే రోగం లోపల పెట్టుకొని నాకు రోగం లేదు రోగం లేదు మాయలో జీవిస్తారాగా. కానీ కదిలేది కాదండి ఎప్పుడు అసలు. నాన్నగారిని ఈ విషయం అడగాలనే తలంపు కూడా వచ్చేది కాదు నాకు. కానీ ప్రతిసారి అడిగేవారండి మా వారికి అనిపించినప్పుడల్లా. కేసు అయిపోయిందా అని అడగడం, నేను ఇలా తల ఊపడం, అమ్మ నీ డబ్బులు నీకు వచ్చేస్తాయమ్మా. ఒకసారి అయితే మౌలాలి భక్తులు ఎవరో వస్తే వాళ్ళకు చెప్పి పంపించారు నాన్నగారు, అరుణ డబ్బులు అరుణకు వచ్చేస్తాయమ్మా, అరుణ నయా పైసా పోకుండా వస్తాయమ్మా. ఆశ్చర్యపోయేదానండి, అంతగా డీప్ గా ఆలోచించేదాన్ని కాదు, వదిలేసేదాన్ని. 25 సంవత్సరాల కోర్టులో ఉందండి. అది మా వారికి అనారోగ్యం చేసింది. ఆయన కోమాలోకి వెళ్ళారు, ఆయన వెళ్ళిపోయారు. సంవత్సరంన్నర అయిపోయింది. మేమందరం ఆశ వదిలేస్తున్నామండి, అది అవ్వదని. మా పిల్లలు మేము అందరం కూడా, అమ్మా మనకి ఇప్పుడు ఏమి ఇబ్బంది కూడా లేదు, దాని గురించి నువ్వు ఆలోచించకంటాడండి మా బాబు కలిసినప్పుడు. అది మర్చిపోయామండి దాని గురించి. మర్చిపోతే మొన్న ఒక రోజు నేను మా ఊరికి ట్రావెల్ చేస్తూ కారులో వెళ్తున్నాను, నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ తీయగానే మా తమ్ముడు, అక్క మనం కేసు గెలిచామక్క అని ఫోన్ చేశాడు. ఏమండి, అయితే మా వారు పోయాక ఇక్కడ నాన్నగారిది అది చెప్పేది ఏంటంటే, ఆయన పోగానే కేసు నా మీదకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన భార్య ఉంది, కేసుని కంటిన్యూ చేయండి అని కోర్టులో నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కోర్టు కేసు గెలిచాం కదండి, ఇప్పుడు ఒకవేళ డబ్బులు వస్తే వాళ్ళు చెక్ నా పేరు మీద ఇస్తారు, నా అకౌంట్ లోకి వస్తాయి.
అయితే ఇది నాన్నగారు ఎప్పుడు చెప్పారు? 20 ఏళ్ల క్రితం చెప్పారు. నీకొస్తాయి, నీకొస్తాయి, నీకొస్తాయి. అంటే అప్పుడు మీ వారు ఉండరు, నువ్వుంటావు. కేసు అయిపోయేసరికి ఆయన ఉన్నప్పుడు కాదు. కానీ ఆయన నేను లేకపోయినా నాకు ఇప్పుడు ఒక భక్తురాలు స్వామి చేసి ఆయన నేను లేకపోయినా ఆయన ఉన్నారు కదా. మా బాబు చెప్తున్నాడు, అది ఆన్లైన్ లో కేసు అవుతుంటే చూశాడేటండి. అమ్మ 100కి 100 ఆ కేసు వాదన వింటున్నప్పుడు ఆన్లైన్ లో అది 1% కూడా మన వైపు లేదు. మనకు అపోజిట్ లాయరు వాళ్ళకి గట్టిగా వాదిస్తున్నాడమ్మా. జడ్జి ఆయన వైపే అన్ని కరెక్ట్ కరెక్ట్ అంటున్నాడు. మనం పెట్టుకున్న లాయర్ ఒక్కసారి లేచి నిల్చున్నాడు అంతే. ఆయన మాట్లాడిన మాట కూడా నాకు వినిపించలేదు ఆయన ఏం చెప్పారు. కానీ ఆ కేసు చూస్తున్నప్పుడు భగవంతుడు ఉన్నాడు, అందరి బుద్ధుల్ని ఆడించగలడు, సర్వసాధకుడు ఆయన, ఆయనకు అసాధ్యం అంటూ లేదు అని ఎవరు నాకు నో చెప్పినా నేను అనుభవించానమ్మా అన్నాడండి బాబు. అది ఇంకా కాదు అసలు. ఆ వాదన వింటే మట్టికి ఆ కేసు మన వైపు కాదని 100% గా అర్థమైంది. కానీ అంతా అయిపోయిన తర్వాత జడ్జి ఒక్క సెకండ్ లో మన వైపు చెప్పేశాడు తీర్పు. ఎందుకు చెప్పాడో నాకే అర్థం అవ్వలేదమ్మా అన్నాడండి బాబు. అంటే ఆ బుద్ధిని ఆడించేవాడు నా నాన్నగారే కదా. జడ్జి బుద్ధిని ఆడించేవారు ఎవరు? జడ్జిమెంట్ అప్పుడే ఇచ్చేశారు కదా నాన్నగారు. నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి, అయిపోయిందండి జడ్జిమెంట్. కానీ మన బుద్ధి పట్టుకోలేదమ్మా. ఎందుకు నాన్నగారు ఇలా చెప్పారు అని ఎప్పుడూ ఆలోచించలేదు. అర్థం చేసుకోడు. భగవాన్ దగ్గరికి ఇద్దరు భార్యాభర్తలు వస్తారు. వచ్చి మేము వెళ్ళొస్తాం భగవాన్ అని భర్త చెప్తారని చెప్పినప్పుడు, మేము మళ్ళీ తిరిగి వస్తాము వెళ్ళొస్తామని చెప్పినప్పుడు భగవాన్ అంటారు, నువ్వు వస్తావులే అంటే భార్య రాదని కదా. వెళ్ళిన తర్వాత 6 నెలలు తిరగకుండా ఆవిడ పోతారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఆశ్రమానికి వచ్చినప్పుడు భర్తే వస్తాడు. అలాగే నాన్నగారు నాకు చెప్పిన విషయం, నీకు వచ్చేస్తాయమ్మా నీకు వచ్చేస్తాయి అంటే నువ్వు నువ్వు ఉండగానే ఆయన పోతారు అని చెప్పకుండా చెప్పారండి. కానీ నిజమైన భర్త ఎవరండి? ఈశ్వరుడు, భగవంతుడు కదా. భార్యాభర్తలు మీ ఇద్దరం ఒకసారి రాలేదు, ఇద్దరం ఒకసారి వెళ్ళిపోం, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక. అది జీవిత సత్యం అంటే. అలాగా ఈవిడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంట్లో వాళ్ళతో పడలేక పారిపోయి మీ దగ్గరికి వచ్చారు. అంటే ఇంట్లో వాళ్ళ మీద ద్వేషం కాదు, అహంకారం. ఒక అహంకారం ఇంకో అహంకారాన్ని అర్థం చేసుకోలేదు, భరించడం కూడా లేదు. మనం అనుకుంటాము సంసారాన్ని అంతా ఆడవాళ్ళని ఎక్కువ అనుకుంటామండి. సంసారాన్ని అంతా భరిస్తున్నాము, చాకిరీ చేస్తున్నాము, మాకు గుర్తింపు లేదని. మనం ఎవరిని భరించట్లేదు, ఎవ్వరికి ఏమి చెయ్యట్లేదు. మన కర్మ ఫలితాన్ని మనం అనుభవించడానికి వచ్చామంతే. మన పని పూర్తి చేసుకోవడానికి మనం వచ్చామమ్మా. అందుకని మన అహంకారం వాళ్ళని భరించలేదు, వాళ్ళ అహంకారం మనల్ని భరించలేదు. అలాగే వాళ్ళు అనుకుంటారు, పురుషులు కూడా, మేము ఈ సంసారాన్ని అంతా భరిస్తున్నాము, పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల్ని మేము భరిస్తున్నామని అందరం అనుకుంటామండి. కానీ ఎవ్వరము ఎవ్వరిని భరించట్లేదు. ఎవరి జీవితాన్ని వాళ్ళు అనుభవించి వెళ్ళడానికి, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మాత్రమే ఈ దేహాలు ఇక్కడ కదులుతున్నాయి. ఆవిడ పాపం మనలాగే అనుకొని ఆ ఇంట్లో వాళ్ళతో భరించలేక మీ దగ్గరికి వచ్చాను భగవాన్ అని చెప్తున్నారండి. మా దేశంలో తమ వంటి సాధి పుంగవులు లేరు. నాకు కావలసినవన్నీ జీవితంలో ఉన్నాయి, ఏ కొదువా లేదు. కానీ సుఖాపాదకమైన శాంతికి మాత్రం దుర్లభమైంది. ఆ సుఖం ఏమిస్తుందో చెప్తున్నారండి. శాంతి మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. శాంతి అంటే ఏంటో ముందు తెలియాలి కదండి. మనం మనసు ఏదైనా మనకి ఇష్టమైన పని అయిపోతే ఆనందంగా ఉంటే అదే శాంతి అనుకుంటాం. మనస్సు ఆనందంగా ఉండటం శాంతి అని అనుకుంటాం. కానీ కాదండి.
అనుకూల పరిస్థితుల్లో ఆనందంగా ఉంటుంది మనసు. అడిగిపోయి ఉంటదండి. అది శాంతి కాదు. శాంతి అంటే స్వతంత్రంగా సుఖంగా ఉండటం శాంతి. దేని మీద ఆధారం లేకుండా సుఖస్థితిలో ఏ ఆశింపు లేకుండా ఉండటం శాంతి. ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఉండటం శాంతి. ఆశించకుండా. అంటే జీవితం ఎలా ఉందో అలా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం శాంతి. ఈ ఈ సెకండ్ ఇలా ఉంది, ఇక్కడ కూర్చోబెట్టారు, ఇక మైక్ ముందర కూర్చోబెట్టారు. ఎస్, ఇది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగితే కానీ దీని నుంచి నాకు ఏమీ అవసరము లేకుండా ఉండటం శాంతి అండి. ఇప్పుడు మాట్లాడుతున్నాము, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బుద్ధిమంతులైతే పైకి చెప్పారండి. నాన్నగారు అనేవారు, అమ్మ చాలా మంది మాట్లాడరు, మాట్లాడితే అహంకారం బయటపడిపోతుంది. కొంతమంది పైకి చెప్పారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు కరెక్ట్ గా. ఏమండి, అది ఎలా ఉన్నా కూడా ఎందుకు మాట్లాడుతున్నాను ఇప్పుడు అంటే నేను మాట్లాడట్లేదు, ఈశ్వరుడి యొక్క శక్తి ఒక టేప్ రికార్డర్ ద్వారా మాట్లాడుతున్నట్టుగా ఆ లోపల ఉన్న శక్తి వాక్కుగా బయటికి వస్తుంది. వాక్కు ఉన్నా లేకపోయినా నేను నాలో ఉన్న పరమాత్మ నాతో కలిసి ఉన్నాడు అనే ఎరుకలో ఉంటే శాంతిగా ఉంటుంది. దేహము ఏ పని చేస్తున్నా దాని నుంచి ఏదో ఒకటి ఆశించి ఆ పని చేయకుండా ఉండగలిగితే అది శాంతి. అంటే అలా కనుక ఉంటే ఇంకా తలంపు లేని స్థితిలో ఉంటాను. ఆశ లేకపోతే తలంపు లేదు. పని మొదలెట్టక ముందే మన మనస్సు వంట మొదలెట్టినా ఇది చాలా కమ్మగా అవ్వాలని ముందే అనుకుంటుందండి. ఏ పని మీరు ఆ ఇంటికి వెళ్ళి ఆలోచించి చూడండి. దేహం ద్వారా ఏదన్నా పని జరుగుతా ఉందంటే ముందు మనస్సు ఒక ఫలితాన్ని ఆశ ముందు పెట్టుకొని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆ పని మొదలు పెడుతుంది. గురువు ఏం చెప్పారంటే ఆ పని చేస్తున్నప్పుడు మనం ఏదైనా ఎందుకు చేస్తాం, పని కర్మ ఎందుకు ఆచరిస్తాము? ఆనందం కోసం, తృప్తి కోసం ఏదైనా పని ఆచరిస్తాం. ఆనందం కావాలి దాని నుంచి మనకు. అంటే మనం అనుకున్నట్లు జరిగితే అది ఆనందం అని మనం ఓ పేరు పెట్టుకొని ఆ మనసు ఆ కాసేపు ఆనందిస్తూ ఉంటాయి. పని యొక్క అవసరము లేకుండా అంటే దేహము పనిచేస్తుంది కదా, దేహం యొక్క అవసరం లేకుండా, మనసు యొక్క అవసరము లేకుండా నేను ఆనందంగా నా స్వరూపం ఆనందము, నా స్వరూపము శాంతి అనే ఎరుకలో ఉండగలిగితే అది నిజమైన శాంతి. అది ఒకప్పుడు వచ్చి ఇంకొకప్పుడు పోదు. అది శాశ్వతంగా ఉంటది. ఏ పరిస్థితిలోనైనా అది ఉంటది. ఆ గుర్తింపు రావాలి బుద్ధిలో. నాకు ఏమీ అవసరం లేదు. ఏమి అవసరం ఏమీ అవసరం లేని స్థితిలో ఉంటే ఎంత ఆనందం అండి. మీరు ఒకసారి అది ఊహ భావనే, ఆ భావన ఊహని ఒకసారి అనుభవించిందండి. ఏమి అవసరం లేని స్థితిలో నేను ఉంటాను అని ఒకసారి నిర్ణయం చేసుకొని ఆ తలంపే ఆనందం అండి. ఆ తలంపులో ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన మన చుట్టూ ఇమీడియట్ గా ఎవరుంటారు? మన భర్త, మన పిల్లలు, అత్తమామలు, తల్లిదండ్రులు. ఇంతే, బాగా దగ్గరగా ఉండేవాళ్ళు వీళ్ళే కదా. వాళ్ళ నుంచి ఆశిస్తాం ముందు మనం. ఎక్స్పెక్టేషన్. నా భర్త ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా సంసారం ఇలా ఉండాలి. అది లేదనుకోండి, అంటే అలా ఉండగలమా అనే క్వశ్చన్ మనకు వస్తుంది. ఎస్, ఉండగలము. ఎప్పుడు ఉండగలం? మానవుడికి, జీవుడికి కావాల్సింది ఆనందము. ఆ ఆనందము హృదయంలో పరమాత్మ ద్వారా నేను తీసుకోగలుగుతున్నప్పుడు, పీల్చుకుంటున్నప్పుడు బాహ్య ఆనందం నాకు అవసరం లేదు, ఎక్స్పెక్టేషన్ అవసరం. అలా అని సంసారాన్ని అది నిరాదరణ చేయమండి. వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ఇంకా పర్ఫెక్ట్ గా చేస్తాం. ఎందుకంటే వాళ్ళ నుంచి మనకి ఏమీ అవసరం లేదు. వాళ్ళ నుంచి అవసరం ఉంది ఆ తలంపు పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటే మనం అలా ఉండాలని ప్రయత్నం చేస్తాం.
నాతో వాళ్ళు ఎలా ఉంటే ఈవెన్ పిల్లలతో కూడా అంతే అండి మనం. వాళ్ళు ప్రేమగా మాట్లాడినప్పుడు మాట్లాడతాం. వాళ్ళు ఏమన్నా చెప్పారనుకోండి మనకి ఇష్టం ఉండదు. మన ఇష్టానికి వాళ్ళు వ్యతిరేకంగా చెప్తే పిల్లల పట్ల కూడా ఇష్టం వస్తుంది. మ- అంటే మనల్ని మనం ఓపెన్ గా నిజాయితీగా ఒప్పుకోవాలి ఫస్ట్ అండి. రోగం తగ్గించుకోవాలంటే రోగ లక్షణం తెలియాలి. తెలియకుండా ఎలా తగ్గించుకుంటాం? అలాగా లోపల పరమాత్మ నుండి ఆనందాన్ని అనుభవించడం, అప్పించుకోవడం, గులాబ్ జామ్ పాకంలో పడినట్టుగా ఉదయంలో ఉన్న నాన్నగారి ఎరుకలో పడితే ఏమీ అవసరం లేదు. ఏమీ అవసరం లేదు. ఎలా ఉంటే అలా ఉంటుంది అంతే. అలా స్వీకరించి చేస్తాం మనం. ఓకే, 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 ఓకే. పూర్తిగా మనస్సు మౌనం అయిపోతుంది. అంటే మౌనం అంటే అసలు తలంపులు కాకుండా ఉండడం కాదండి. అనవసరమైన తలంపులు ముందు ఆగిపోతుంది. పనికి సంబంధించిన ఒక తలంపు ఉంటుంది. ఆ పని అయిపోతుంది. ఆ తలంపు ఆగిపోతుంది. ఇంకో దేహం కదలాల్సి వచ్చి ఇంకో పని వచ్చినప్పుడు ఇంకో తలంపు వస్తుంది. అంటే ఇప్పుడు కూడా మనం పరిశీలించుకుంటే తలంపుకు తలంపుకు మధ్యలో గ్యాప్ ఉంటుందండి మనకి. ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్యలో కొంచెమన్నా గ్యాప్ ఉంటుంది. అంటే మనం పరీక్షించుకుంటే తెలుసు. ఆ గ్యాప్, ఆ సైలెన్స్ భగవంతుడు. అది పట్టుకోవాలి మనం. మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచన చూడండి. ఒక ఆలోచన వచ్చి ఆగిపోయాక ఇంకొక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనకి కొన్ని సెకండ్స్ గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్, ఆ మౌనం భగవంతుడే. ఇప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్ పోయింది అనుకోండి, ఒక తలంపుకి ఇంకొక తలంపుకి మధ్యలో గ్యాప్ పెరిగిపోతుంది. దేహం కదలికలు ఇప్పుడు మనం ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాం కదా. ఎప్పుడో ఒకసారి రెస్ట్ గా కూర్చుంటాము, లేకపోతే మంచం మీద వాలిపోతాము. ఆ రెస్ట్ తీసుకున్న టైంలో ఆలోచన ఉండదు. ఎందుకు ఉండదంటే నాకేమీ అవసరం లేదు కదా బయట నుంచి. ఎందుకు అవసరం ఉండదు నాకు బయట నుంచి అంటే లోపల సప్లై అయిపోతుంది కదా. లోపల సప్లై అయినప్పుడు ఆనందం బయట నుంచి అవసరం లేదు. ఎప్పుడైతే ఆనందం బయట నుంచి అవసరం లేదో ఆశ ఆగిపోతుంది, మా కోరిక ఆగిపోతుంది. అయితే ఇలా కోరిక ఆగిపోవాలంటే బలవంతంగా కోరికలు అంచుకోలేమండి. ఆ గురువు వాక్కు అర్థమయ్యి నాకు ఏమీ అవసరం లేదనేది మన బుద్ధిలో అర్థమైంది. అవసరం లేదనుకున్నా వస్తుంది, వచ్చేది ప్రారంభంలో. 10 లక్షల డైమండ్ నెక్లెస్ ఒంటి మీదకి రావాల్సి ఉంటే వచ్చేస్తుంటాడు. దాని గురించి ప్రయత్నం చెయ్యకపోయినా వస్తుంది రావాల్సిన టైంలో. ఏదైనా ఏదైనా వచ్చేస్తుంది. అందుకే భగవాన్ అంటారు వర్తమానంలో జీవించండి అని. ఆ వర్తమానంలో జీవించడం ఎంత సుఖమో మన బుద్ధికి అర్థమైంది అనుకోండి, ఉండిపోతాం అంతే. ఇక్కడ చాలా మందికి తెలుసు. చాలా మంది ఆ సబ్జెక్ట్ ఇప్పుడు గురువార్కి చెప్పుతున్నప్పుడమ్మా మనం నాకు కానీ మీకు కానీ కళ్ళు మెరిసిపోతా ఉంటాయి, కళ్ళు నవ్వుతాయి, ఫేస్ నవ్వుతూ ఉంటుంది. అంటే ఎంజాయ్ చేస్తాం, అది అనుభవిస్తుంటాం కదా. అలాగా మనలో చాలా మంది ఆ స్థితిని ఎంతో కొంత అనుభవించే వాళ్ళు లేకపోతే, ఇష్టం లేకపోతే ఇలా కూర్చుంటారు. మనం ఇష్టంతో కూర్చున్నాం, బలవంతంగా ఎవరైనా కూర్చోబెట్టారా మనల్ని? ఎవరు కూర్చోబెట్టలేదు. నాన్నగారి బోధ ఇదంతా కూడా నాన్నగారి బోధ అన్నమాట. లేకపోతే ఈ భాషణాలు చేతిలో పట్టుకునే అర్హత కూడా మనకు లేదు. అంటే I mean నాకు లేదు, మీ సంగతి నాకు తెలియదు. కానీ ఈ రోజు భాషణాలు మనకి ఆనందాన్ని ఇస్తున్నాయంటే నాన్నగారి భిక్ష. లేకపోతే నాన్నగారి భాషణాలు చాలా మంది భక్తులు నాతో అన్నవాళ్ళు, భాషణాలు మాకు అర్థం కావాలంటే మేము భాషణాలు చదువుకుంటున్నాం కానీ మాకు అర్థం కాదు. అంటే మన మీద గొప్ప అని కాదు, ఆ భిక్ష తండ్రి దయ వల్ల ఆనందించగలుగుతున్నాం మనం.
నాన్నగారు ఒకసారి అడిగారండి. మాట సత్సంగంలో రోజుకి ఒక పేజీ చదువుతావా భాష? ఒక పేజీ కాదు నాన్నగారు, ఒక పారా కూడా అవ్వదండి. అంటే ఎందుకో గంట చెప్పుకుంటాం కదా. అదేమో సముద్రం. సముద్రంలో నీళ్లు ఎన్ని తాగాలి నువ్వంటే ఏం చెప్తావండి? గురుబోధ సముద్రం అంటే. జీవితంలో అన్ని ఉన్నాయి, అన్ని రకాల సుఖాలు నాకు అందుబాటులో ఉన్నాయి, బాహ్య సుఖాలను, కానీ నాకు శాంతి లేదు. ఆవిడ చెప్తున్నారు, నేను మీ దగ్గరికి వచ్చింది, గురువు దగ్గరికి వచ్చింది శాంతి కోసం వచ్చాను భగవాన్. శాంతి కావాలి. ఆ శాంతి తమ ఆశీర్వాదం వల్లనే లభించగలదన్న ఆశ నన్ను ఇక్కడికి మళ్ళీ రావించింది. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాను మీ దగ్గరికి అంటే, అది మీ దగ్గర ఉందని నా బుద్ధి చేత మీరే గుర్తింపచేశారు. ఒక భక్తురాలు నాన్నగారి దగ్గరికి వచ్చింది, ఏడ్చేస్తున్నాను విపరీతంగా, కొంగంతా తడిసిపోయి ఏడ్చి ఏడ్చి. ఇక్కడే కూర్చున్నాను రమేశ్వరంలోనే భక్తులందరూ కూర్చుని. ఆ భక్తురాలు ఏడ్చేంత వరకు నాన్నగారు అలా చూస్తూనే ఉన్నారు. ఒక 10 నిమిషాలు, ఎంతసేపు ఏడుస్తామండి? 10 నిమిషాలు. కొంగంతా తడిసిపోయింది, మొహం వాసిపోయింది. అలా తలెత్తింది. తలెత్తిన తర్వాత, నాన్నగారు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నేను. అడుగమ్మా అన్నారు. నాన్నగారు, మీరు మా జీవితంలోకి రాకముందే నేను సుఖంగా ఉన్నాను. ఇది వింటే మనకి ఏమనిపిస్తుంది? ఆ భక్తురాల మీద మనకి ఎంత కోపం వస్తుంది, మన నాన్నగారిని అలా అనడానికి ఎంత ధైర్యం ఆవిడ కనిపిస్తుంది కదా. ఆవిడ చెప్పారు, మీ దగ్గరికి రాకముందే మేము సుఖంగా ఉన్నాము. ఎందుకంటే మీ బోధ విన్నాక మేము బురదలో ఉన్నాము అనే విషయం మాకు అర్థం. పూర్తిగా బురదలో ఉన్నామనే విషయం అర్థమైంది. ఆ బురదలోంచి బయట పడలేకపోతున్నామని కూడా అర్థమవుతుంది. ఇన్ని రోజులు మాకు తెలియక మేము బురదలో జీవించాం. మీ బోధ విన్నాక బురదలో ఉన్నామని అర్థమవుతుంది. ఆ బురదను భరించలేకపోతున్నాం, బయట పడలేకపోతున్నాం. మా పరిస్థితి ఏంటి నాన్నగారు? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి నాన్నగారు? అప్పుడు నాన్నగారు అన్నారు, ఎంత వండర్ఫుల్ అండి. అలా మాట్లాడడం కూడా మన వల్ల కాదండి. మనం ట్రైనింగ్ తీసుకున్న మాట్లాడలేము, నేర్చుకున్న మాట్లాడలేము. నాన్నగారు అన్నారు, ఒక్క మాటతో మొత్తం సమాధానం చెప్పేశారు. ఎసెన్స్ మొత్తం, బోధ మొత్తం చెప్పారు ఒక్క మాటలో. నాన్నగారు అన్నారు, ఏ శక్తి నువ్వు బురదలో ఉన్నావని నీకు అర్థమయ్యేట్టు చెప్పిందో, ఆ శక్తే నిన్ను బురదలోంచి బయటపడేస్తుంది. ఏ శక్తి, గట్టిగా కొట్టండి, మొహమాటం అక్కర్లేదు, గురువాకు. ఇది ఇది ఎంజాయ్ చేయకపోతే ఇంకేది ఎంజాయ్ చేస్తాం మనం మన జీవితంలో? ఇది వెలుతురు, ఒక లైట్ అండి ఈ వాక్కు. ఏ ఏ శక్తి అయితే నువ్వు బురదలో ఉన్నావని నీ బుద్ధికి అర్థమయ్యేట్టు బోధించిందో, అదే శక్తి నిన్ను బురదలోంచి బయటపడేస్తుందమ్మా అంటే హామీ ఇచ్చారు. నిన్ను బురదలోంచి బయటకు తీసే బాధ్యత నాది. నువ్వు హాయిగా జీవించు, దుఃఖంగా ఉండదు, ఆనందంగా ఉండు. ఇప్పుడు ఈ భక్తురాలు కూడా అదే అంటాను, శాంతి మీరు ఇస్తున్నారని మీ దగ్గరికి వస్తున్నాను భగవాన్. ఎందుకంటే నాకు అది బయట ఎక్కడా దొరకట్లేదు. ముందు మనకి ఈ విషయం అర్థం కావాలండి, శాంతి బయట ఎక్కడా దొరకదు. శాంతి అంటే ఆ, మృదువు పాల లాంటి ప్రేమ. అది ఎక్కడ బయట దొరకదు. మీరు ఎంత ఆశించండి, ఎవరి నుంచి. ఈవెన్ నన్ను నేనే అలా ప్రేమించుకోలేనండి. ఎందుకో తెలుసా అండి, ఇప్పుడు నాకు ఏదైనా క్యాన్సర్ రోగం వచ్చింది అనుకో, అలా ఈ పార్ట్ తీసేస్తే నీకు క్యాన్సర్ పోతుందని తీసేయను అంట. అంటే నా దేహం నుంచి కూడా నేను దూరం అవ్వడానికి రెడీ. అనుకుంటానండి, నా దేహాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తున్నానని. కానీ నా దేహాన్ని నేను ఎక్కువ ప్రేమించడం లేదు. నన్ను నేనంటే నాకు ఇష్టం, నా దేహం అంటే కాదు. దేహం మీద నేను ఆధారపడి ఉన్నాను, దేహమే నేను అనుకుంటున్నాను కాబట్టి
ఆ నేను దేహంతో కలుపుతున్నాను కాబట్టి దేహం అంటే ఇష్టం అని అనుకుంటున్నాను. కానీ నిజంగా నా ఉనికి దేహం కనుక నా ఉనికికి అడ్డొస్తుందని తెలిస్తే దేహం కూడా ఆ పార్ట్స్ కూడా తీసేయండి. దేని క్యాన్సర్ ఇచ్చిందో అది తీసేయండి. నేనుంటే చాలు, నేనుంటే చాలు, నేనుంటే చాలు. కానీ నా ఉనికి దేహం మీద ఆధారపడి లేదు. దేహం పోయినా నా ఉనికి ఉంటుంది. దేహం ఉన్నప్పుడు నా ఉనికి ఎలా ఉందో దేహం పోయినా నా ఉనికి ఉంటుంది. అదే గురు చెప్పండి. అదే అర్థం చేసుకున్నప్పుడు ఆ శాంతి స్వతంత్రమైన శాంతిని అనుభవించగలుగుతాను. అలాంటి శాంతి పొందడానికి ఈ భక్తురాలు వచ్చింది. ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారో విందాము. భగవాన్ అంటారు ఒక్క మాట, ఒకటే చిన్న మాట. భక్తి నీ కోరికను తీరుస్తుంది. నీకు గురువు పట్ల ఉన్న భక్తే నీ కోరికను తీర్చేస్తుంది. అంటే నీ పర్సులో 100 ఉంటే 100 రూపాయల సామాన్ తెచ్చుకుంటాం. 1000 ఉంటే 1000 రూపాయల సామాన్ బయట నుంచి. 1,00,000 ఉందనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టి సొత్తు తీసుకోవచ్చు. అలాగా నీకు భక్తి ఎంత ఉంది, అన్కండిషనల్ లవ్ గురువు పట్ల ఎంత ఉంది, అదే నీకు పెట్టుబడిగా మారుతుంది. పూజ చేయడం భక్తే, శ్రద్ధగా పూజించుకోవడం భక్తి, శ్రద్ధగా దీపం పెట్టుకోవడం భక్తి, అన్ని భక్తిలో భాగాలే. కానీ భక్తి ఎందుకు చేస్తున్నాను, ఎందుకు నాన్నగారు అంటే నాకు ఇష్టం అంటే కారణం కనిపించకూడదు. నాన్నగారు నాకు మోక్షం ఇస్తారు కాబట్టి, నాన్నగారు నాకు జీవించడం నేర్పించారు కాబట్టి, నాన్నగారు నాకు ఇది చేశారు, అన్ని చేశారు నాన్నగారు. అడిగితే చేశారా? ఎప్పుడైనా నువ్వు జీవితంలోకి నాన్నగారు రాకముందు నువ్వు ఊహించావా? నాన్నగారు అనేవారు ఒకరు ఉన్నారు, వారు నా జీవితంలోకి వస్తారని నీకు తెలుసా? అయినా వచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ పుట్టినప్పటి నుంచి పెరిగినప్పుడు ఎంతో కొంతకాలం మనకి నాన్నగారు తెలియకుండా మనం జీవించాం. ఆ క్షణం రమక్షేత్రంలో మనం ఇలా కూర్చొని ఆనందిస్తామని తెలుసా అండి? మనకి తెలియదు కదా, అయినా ఆనందిస్తున్నాం కదా. అంటే నీ నుండి ఏమి ఆశించకుండానే, ఒక భక్తుడి నుండి ఏమి ఆశించకుండానే భక్తుడి జీవితంలోకి వచ్చి మనం ఎక్కడున్నామో, గురువు ఎక్కడున్నాడో మనకు తెలీదు. కానీ మనం ఎక్కడున్నామో గురువుకు తెలుసు. మనం పుట్టినప్పటి నుంచి మనల్ని అలా ఫాలో అవుతూ చూస్తున్నారు. ఎప్పుడు టైం వస్తుందా, ఎప్పుడు వ్యక్తం అవుదామా, ఎప్పుడు బోధించేద్దామా, మనల్ని ఎప్పుడు తన ఒడిలోకి తీసుకుందాం. ఆయనకి ముందు మన పట్ల అకారణ ప్రేమ ఉండదు. ఆ అకారణ ప్రేమను మనం గుర్తించి మనం కూడా గురువు పట్ల అకారణమైన ప్రేమ కలిగి ఉంటే అది భక్తి. నాన్నగారు నాకు ఇది కావాలి, నాన్నగారు నన్ను ఇలా వదిలేశారా, నాన్నగారు నాకు ఇది చెయ్యలేదేంటి, నాన్నగారు నాకు ఎవరి దిక్కు, ఎలాంటి భావనలు మన మనసులో వద్దమ్మా ఉన్నారు. ఏది జరుగుతుంటే అది ఆయన దయే, ఆయన ప్రసాదమే. ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఒక్క సెకండ్ కూడా గడవదమ్మా, ఒక్క సెకండ్. మనం నిద్రిస్తున్న గంటలు క్షణాలు కూడా ఆయన యొక్క చూపులోనే మనం, ఆయన గొడుగు నీడలో, అనుగ్రహం నీడలో మనం ఉన్నాం. భక్తి అంటే అదమ్మా. ఉన్నారు నాకు అప్పుడప్పుడు భగవాన్ హృదయంలో ఏమైంది అంట, ఏమి కాలేదు బాబు. నువ్వు అలా ఉండు, నేను అలా ఉండిపోతాను. ఏం కాలేదు, ఏం కాలేదంటే ఏం జరగట్లేదు, బోల్డ్ అని జరుగుతాయి లైఫ్ లో. జరగకుండా ఎలా ఉంటుందండి? నాన్నగారు రాకముందు జీవితం ప్రతి సెకండ్ పోరాటమే. నాన్నగారు వచ్చిన తర్వాత ప్రతి సెకండ్ జీవితం ఆనందం అండి. ఎందుకంటే బాహ్యమైన జీవితము మనకు లాభము చేయలేదు, నష్టము చేయలేదు, ఏమి చేయలేదు, ఏమీ చేయలేదు బాహ్యమైన జీవితం.
మనం ఏం చేస్తున్నాం? బాహ్యమైన జీవితం నుంచి ఏదో తీసేసుకోవాలి, ఏదో పొందాలి, ఏదో సాధన చేసేస్తున్నాం మనం. మనం ఏమీ చెయ్యట్లేదండి. మనం రామా అని కలికామంటే ఇందాక విష్ణు సహస్రనామాలు చదువుకున్నాం. విష్ణువే నిర్ణయించాడు వీళ్ళంతా నన్ను తలుచుకోవాలని. ఎందుకంటే ఏదో కృప అనుగ్రహించాక. ముక్కోటి ఏకాదశి రోజు వీళ్ళంతా విష్ణు సహస్రనామాలు చదివారు. ఎప్పుడు అమ్మ గర్భంలో ఉన్నప్పుడే వీళ్ళు చదవాలని అందరూ నిర్ణయించి పెట్టి చదివాను. చదివేటప్పుడు ఆ ప్రాణం నిలిపాడు. ఇప్పుడు నేను చదువుతున్నాను అనుకోండి, నా దేహం శవం అయిపోయింది అనుకోండి, విష్ణు సహస్రనామాలు ఎలా చదువుతాను? ఏ సెకండ్ మనల్ని ఆపేస్తాడో స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలియదు. స్విచ్ ఆఫ్ చేయకుండా ఉన్నాడు కాబట్టి చదవగలిగాడు. దేహం శవం అవ్వలేదు కాబట్టి ఇది వినగలుగుతున్నా. శవం అవ్వకుండా ఉండడానికి కారణం ఏమిడు? శివుడే కదా, నారాయణుడే కదా. ఈశ్వరుడు ఉన్నాడని ఏ రకంగా మన మనసును విశ్లేషించి బుద్ధిని విశ్లేషించినా పరమాత్మ ఉన్నాడు. మరి మేము సాధన చేసి పొందాలనుకుంటున్నాం. సాధన పేరుతో బాహ్యమైన సృష్టించే విలువ అంతర్యామైన పరమాత్మకు ఇవ్వట్లేకపోతున్నాం. దానివల్ల మనం నష్టపోతున్నాం. అయినా అమాయకుల్ని మనల్ని వదిలిపెట్టలేండి. బలవంతంగా అంతర్ముఖ స్థితి ఆ బుద్ధిని అండి శిక్షణ ఇచ్చి బలవంతంగా లోపల మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక రోజు లోపల ఉన్నాడు, నాకు కావలసిందంతా నా లోపలే ఉంది, నాకు ఏమీ అవసరం లేదు, పూర్ణ శరణాగతి స్థితికి తీసుకొస్తాడు. కాబట్టి భక్తి నీ కోరికను తీసేస్తుంది. నువ్వేం చెయ్యి, అలా కూర్చొని నీకు వాల్మీకి రామ రామ అనరాదు నాకంటే మర తిరిగేసి అనుకోం. మరా స్పీడ్ గా అనేస్తే రామ అయిపోయింది. అంత సహృదయుడు, ప్రేమ హృదయుడు అండి ఈశ్వరుడు. మనం ఎందుకు ఇంత కష్టపడిపోతున్నాం అంటే ఈశ్వరుడి గురించి అర్థం కాక తెలుసుకోవాలి. ఎంతో కొంత అర్థమైంది, పూర్తిగా అర్థం కాదు. కాబట్టి భక్తి ఇష్టము మన కోరికలు తీర్చేస్తుందమ్మా. ఇప్పుడు కూర్చున్నాం కదా, ఈ దీనికే మురిసిపోతాడు పిచ్చాయన శివుడు అని. కూర్చున్నారు నా కోసం అనుకుంటున్నాడు ఆయన. మనం కూర్చొని ఏదో పొందాలనుకున్నాము, కూర్చున్నంతలోనే ఆయన ఆనందపడిపోయి ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చేస్తాడు. అంతటి సౌహృదయుడు పరమాత్మ. అంటే ఇక్కడ మళ్ళీ భక్తురాలు అంటుంది, నాకు కావలసింది మనశ్శాంతి, అది ఎట్లు లభించుటో తెలియకున్నది, కరుణించి నాకే ఆ మార్గం చూపండి. భగవానా, ఇప్పుడు మీ సమక్షంలో నేను శాంతిగా ఉన్నా, కానీ నేను ఎప్పుడూ శాంతిగా ఉండే మార్గం, నా మనసు ఎప్పుడూ శాంతిగా, ఎప్పుడూ శాంతిగా ఉండాలంటే ఎప్పుడూ భగవాన్ గురువుని గుర్తించాలి. అదొకటే మార్గం, ఇంకో మార్గం లేదండి. ఎప్పుడు హృదయంలో ఆయన సమక్షంలో జీవించగలగాలి. నడుస్తుంటే నాన్నగారు చూస్తున్నారు, మాట్లాడుతుంటే నాన్నగారు చూస్తున్నారు, తలంపులు వస్తే నాన్నగారు చూస్తున్నారు, నాన్నగారు ముందాటలో. ఇప్పుడు ఇక్కడ నాన్నగారు కూర్చున్నారు అనుకోండి, పుస్తకం మూసేయగానే నాన్నగారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవండి. ఇప్పుడు నేను పుస్తకం మూసేస్తే అందరం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఇక్కడ నాన్నగారు ఉన్నారు అనుకోండి, పుస్తకం మూసేస్తే వెళ్ళిపోం. ఇక్కడ దగ్గరికి రావడానికి ఆయన చూపు, ఆయన మాట పడాలని మనకి తపన ఉంటుంది లోపల. అలాగే హృదయంలో నాన్నగారు ఉన్నారు. నేను ఎక్కడ ఉంటే నా హృదయంలో నాకు అంతర్యామిగా, నా శక్తిగా, నా ప్రాణంగా, నా శ్వాసగా నాన్నగారు ఉన్నారు అని అనుభవించే భక్తురాలు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుందండి. ఎప్పుడు అనుభవిస్తూ ఉంటుంది. నాన్నగారి సమక్షాన్ని ఎలా అనుభవించామో హృదయంలో ఆ సమక్షాన్ని అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు మనశ్శాంతి అడగక్కర్లే వచ్చేస్తుంది, కరెక్ట్ చేయబడుతుందండి. లోపల మనసు ఆ తలంపుల విషయంలో, భావనల విషయంలో దానికి అదే సరిదిద్దుకుంటా ఉంటుంది.
ఇప్పుడు నాన్నగారు వచ్చే వరకు అరుగు మీద కూర్చునే వాళ్ళం, ఏదో మాట్లాడుకునే వాళ్ళం, అన్ని ఏవో చెప్పుకునేవాళ్ళం, ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఒక్కసారి నాన్నగారు ఆ రూమ్ లోంచి ఇలా బయటకు వచ్చి కూర్చుని ప్రింట్ ఆఫ్ సైలెన్స్ అండి, ఇంకా ఆయన వెళ్ళిపోయారు అందరూ. పక్కన భక్తురాలు ఇలా కొంచెం జరగానే ఇంకేం లేరు అసలు. ఎవ్వరికి ఎవరు లేరు అప్పుడు, ఒక్క నాన్నగారు తప్పించి. అలా ఉండేవాళ్ళం కదా. నాన్నగారు అంటున్నారు ఇప్పుడు కూడా అలా జీవించండి మీరు. ఇప్పుడు ఏమైంది, నేను ఉన్నాను కదా మీ హృదయంలో. అది గుర్తించండి. సత్సంగాలు విని, శ్రవణం చేసి, జపం చేసి, ధ్యానం చేసి, పూజలు చేసుకొని, దాన ధర్మాలు చేసి, సమాజ సేవ చేసి, ఏ ఏ రకంగానైనా ఏం ఏం ఎన్ని రకాలుగా మీరు సాధన చేసుకుంటారో చేయండి. కానీ దాని యొక్క రిజల్ట్ ఏంటంటే హృదయంలో నాన్నగారిని, గురువుని అనుజీవిస్తూ ఉండు. తైలధారలాగా అనుజీవిస్తూ ఉండు. ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో అల్లరి చేస్తుంటాడు, ఏదో పాడు చేస్తాడు, ఏదో అల్లరి చేస్తాడు. సడన్ గా అమ్మ చూడనంత సేపు వాడు ఏదో వాడి ఇష్టం వచ్చినట్టు ఏదో అల్లరి చేస్తుంటారు. కొంతమంది పిండిని ఎత్తు పోస్తుంటారు, కింద పడేసి. ఇంట్లో చాలా సార్లు అలా జరుగుతాం. ఏదైనా నీళ్లు కింద పారబోస్తారు, తడుపుకుంటారు, అలా కొంట పనులన్నీ చేస్తారు పిల్లలు. అమ్మ చూడట్లేదు కదా అని. ఎప్పుడైతే అమ్మ చూసిందో, అమ్మ వచ్చిందో, ఒక్కసారి వాడు ఇలా అయిపోతాడు అనమాట. వాడికి తెలుస్తుంది తప్పు చేశానని, కానీ ఏం చెయ్యలేడు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయాడు కదా. ఇంకా వాడు అలా సన్ అయిపోయి అలా అమ్మని చూస్తూ ఉంటాడు. అమ్మ రియాక్షన్ ఏముంటదని. అమ్మ వచ్చింది అని మాత్రం గుర్తిస్తాడు. అప్పుడు అమ్మ రియాక్షన్ ఏముంటది, వాడు తప్పు చేశాడని తెలుసు, కానీ అప్పుడు కూడా ప్రేమగా వాడిని ఆ, ఒడిలోకి తీసుకొని, ఆ ప్రేమ ఇంకొకసారి తప్పు చేయకుండా ఉండే శక్తిని వాడికి ఇస్తుంది. ఓహో, ఈ తప్పు చేశాను, అమ్మ నన్ను, ఆ క్షమాపణ, ఆ క్షమించే గుణము మళ్ళొకసారి వాడిని తప్పు చేయకుండా చూస్తుంది. అలాగే మన నాన్నగారి హృదయంలో ఉన్నారని ఎరుకలో జీవించినప్పటికీ మన మనస్సులో అనవసరమైన థాట్స్ వస్తాయి, పిచ్చి తలంపులు వస్తాయి. ఒక్కోసారి మన ఆలోచనని మనమే భరించలేము. ఇలాంటి ఆలోచన వచ్చింది ఏంటి నాకు అనిపిస్తుంది. కానీ నాన్నగారు ఉన్నారనే ఆ ప్రజెన్స్ ని అనుభవిస్తున్నాం అనుకోండి, ఆ ఆలోచన రాగానే ఒక్కసారి ఎలా అంటే నాన్నగారు ఆయన వైపు చూసేస్తామండి, దొరికిపోయిన దొంగల్లాగా. ఏంటి, గిలబిల్లాడిపోతామండి. ఇప్పుడు నాన్నగారు మన యొక్క తపన, ఆ విలవిలలాడే తనము, ఆ భరించడానికి తనం, ఆ తలంపు తట్టుకోలేని స్థితిని చూసి ఆయనకు జాలి కలిగి ఆ తలంపు విడిచిపెడతారు. బోధన్న వాక్కును గుర్తు చేస్తారు, అది నువ్వు కాదు కదా, ఏదో ఒకటి జ్ఞాన పద్ధతైన భక్తి మార్గం శరణాగతి, నీకు నేను ఉన్నాను కదా. అలా భగవాన్ ఎప్పుడైనా అడిగితే ఏమైంది, ఏమి కాలేదు భగవాన్, నేను మౌనం, నువ్వు మౌనం, ఏది జరగలేదు అసలు. అంటే ఈ రోజులు నీకు పెద్ద చిట్టా చెప్పి 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 ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు. ఏంటి ఏ పని ఏమి అసలు ఏం జరిగినా నువ్వు నేను ఇద్దరం ఎప్పుడు కలిసి ఉంటాం అనే స్థితికి ఆ బుద్ధికి అర్థమైంది. లోపల ఏం జరిగినా నువ్వు నన్ను వదిలిపెట్టవు, ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టావు కాబట్టి ఏం జరగలేదు తమ్ముడు. నాకు శాశ్వత మనశ్శాంతి, టైం చెప్పండి, శాశ్వత మనశ్శాంతి ఎలా భగవాన్ అని అడిగితే భగవాన్ చెప్తున్నారు, భక్తి శరణాగతి. భక్తి చెయ్యి, గురువుని ప్రేమించు, గురువు ఉనికిని అనుభవించు, దానివల్ల శరణాగతి కుదురుతుంది. శరణాగతి అంటే ఒక ఒక హీరో, యూనివర్సల్ హీరో అండి. మన సినిమాలు చూస్తే, సినిమాలో హీరోని చూసి మనం ఆ సినిమాకి ఎందుకు వెళ్తామంటే, అంతటి హీరో నా భర్త, లేకపోతే నా కొడుకు, ఎవరో నా కుటుంబంలో అంతటి హీరో ఉన్నాడని తాదాపించండి, మనసు ఆనందపడిపోతాం. నిజంగా బాహ్యానికి వస్తే ఆ సినిమాలో చూపినట్టు ఏమి ఉండరండి, బయట ఎవ్వరూ ఉండరు. ఆ నటించిన హీరో కూడా బయటకు వస్తే అలా ఉంటాడు. అది కేవలం ఒక ఊహ మాత్రమే. సినిమా అనేది ఒక ఊహ. కానీ పరమాత్మ యూనివర్సల్ హీరో అండి. నిజమైన హీరో ఈ సృష్టిలో ఎవరంటే భగవంతుడు ఒక్కడు మాత్రమే, గురువు ఒక్కడు మాత్రమే. అది బుద్ధికి అర్థమైతే శరణాగతి కుదురు.
నా జీవితంలో ఒక సద్గురువు ఉన్నారు. ఏమండి, సమాజంలో చూస్తున్నాము ఎన్ని రకాల బోధలు. ఇప్పుడు నాన్నగారు చెప్పేవారు, రామకృష్ణులు చెప్పారని వానపాములు లాంటి పాములు బోలెడన్ని ఉన్నాయి. మనం ఒక నాగుపాము నోట్లో పడిపోయాం. నాగుపాము నోట్లో పడ్డ కప్పల్లో ఉండి అంటే సద్గురువు అండి. మన గురువు యూనివర్సల్ హీరో, పరబ్రహ్మం అండి. పరబ్రహ్మమే రూపము ధరించి నాన్నగారుగా వచ్చి భూమి మీద ఈ జిన్నూరులో నడయాడింది. ఈ జిన్నూరు ఎంత పవిత్ర క్షేత్రం. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరిలో ఉన్న జీవులు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. రాముడు కాలంలో, కృష్ణుడి కాలంలో కూడా అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాముడు దేవుడు అని, కృష్ణుడు దేవుడు అనేవారు. అలాగే ఇప్పుడు ఉండదు పాపం. అంత మాత్రాన పరబ్రహ్మము కాకుండా పోతారా మన తండ్రి? ఈ భక్తురాలు భక్తి చెయ్యి, శరణాగతి చెయ్యమంటే ఈ భక్తురాలు అడుగుతున్నారు, భక్తురాలిని అయ్యే అర్హత నాకు ఉన్నదా భగవాన్? నాకు ఉందా అర్హత? అంటే మీరు చెప్పేంత భక్తి, శరణాగతి చెందేంత శక్తి ఆ భక్తి, అంతటి భక్తి నాకుందా? నాకు ఆ అర్హత ఉందా? మనందరికి కూడా అలా అనిపిస్తుంది. మీరు అలాగా నేను ఉండగలనా? అది ఎక్కడ సాధ్యం? రాధలాగా నేను ఉండగలనా? ఒక గోపికలాగా నేను ఉండగలనా? అది సాధ్యమేనా భగవానా ఈ జీవితంలో అని అనిపిస్తుంది కదా. ఆవిడ కూడా అలాగే అడుగుతున్నారు, నాకు ఆ అర్హత ఉందా? అంటే భగవాన్ అంటే ఎవరైనా భక్తులు కావచ్చు. అంటే నేను నేను ప్రేమికుడుగా ఎవరికైనా ఉంటాను. ప్రేమికుడు అంటే ప్రేమించేవాడండి. ఏమీ ఆశించకుండా ప్రేమించేవాడు ప్రేమికుడు. భగవంతుడే నిజమైన ప్రేమికుడండి. నేను నా దేహం నుంచి కూడా ఆశిస్తాను, నా మనసు నుంచి కూడా ఆశిస్తాను. బయట వాళ్ళ సంగతి వదిలేయండి, నా గురించి నాకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నా జీవితం ఇలా ఉండాలి, నా రోజు ఇలా గడిచిపోవాలి, నా దేహం ఆరోగ్యంగా ఉండాలి, నా మనసు పవిత్రంగా ఉండాలి. నా నుంచి నేను కూడా ఏదో ఆశిస్తాను. కానీ నా నుంచి ఏమీ ఆశించకుండా నన్ను ప్రేమించేవాడు భగవంతుడు ఒక్కడే. ఆయనే నిజమైన ప్రేమికుడు. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే అందరికీ అర్హత ఉంది, భక్తులయ్యే అర్హత అందరికీ ఉంది. జంతువులే మోక్షాన్ని పొందినాయి కదండి. మనిషికి బుద్ధినిచ్చాడు. మనిషి ఎందుకు భక్తుడు కాలేదండి? మీరాబాయి మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? మీరాలాగా నేను ఎందుకు జీవించలే అంటే, మీరాకి ఒక్క కృష్ణుడే కావాలి. మనకు నాన్నగారు కావాలి, సృష్టి కావాలి. నాన్నగారు కావాలి, మన జీవితం బాగుండాలి. నాన్నగారు కావాలి, మన పిల్లల జీవితం బాగుండాలి. నాన్నగారు కావాలి, మన మనవలు మనవరాళ్ళు బాగుండాలి. అన్ని బాగుండాలి, నాన్నగారు కావాలి. ఎలా కుదురుతుందండి? ఎవరి ప్రారంభం వాళ్ళది కదా. మన ఇంట్లోనే జన్మించవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు పూర్వజన్మల్లో ఏ పనులు చేసి వచ్చారో మనకు తెలుస్తుందా? మనం ఏం చేసి వచ్చామో మనకు తెలుస్తుందా? మన దేహగతమైన జీవితం గురించే మనల్ని మర్చిపోమంటే మనం అందరి గురించి ఆలోచించి వాళ్ళంతా బాగుండాలని, అంటే లోకా సంస్థ సుఖినో భవంతు అంటున్నాం కదా. అంటే అర్థం ఏంటి తెలుసా అండి? లోకా సంస్థ సుఖినో భవంతు. లోకం అంటే మనస్సు అండి. ఎవడి మనస్సు వాడికి లోకం. నీ మనస్సు సుఖంగా ఉంటే సృష్టి అంతా నీకు సుఖంగా కనిపిస్తుంది. అని ఎవరన్నా అడుగుతారనుకోండి, క్షమించండి, అన్న అలా అయిపోయారేంటి అని అడుగుతారు అనుకోండి. మీరు కాదులే, మీ గురించి చెప్పట్లేదు. అలా ఉన్నారేంటండి అంటారు. మనం కూడా అంటాం కదా, అలా ఉన్నారేంటమ్మా అంటే నువ్వు బాగాలేక ఎదుటి వాళ్ళకి బాగాలేదు అనిపిస్తుంది. అసలు నీ ముందు నీ మనసు శాంతిగా ఉంటే, ఆనందంగా ఉంటే సృష్టి అంతా ఆనందంగా కనిపిస్తుందండి. నా మనసు ఆనందంగా లేదనుకోండి, అశాంతిగా ఉందనుకోండి, ఎదుటి వాళ్ళు కూడా నాకు అశాంతిగా కనిపిస్తారు. అది అర్థం అదంటే జరిగేది అది లోపల. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే జరుగుతుంది. అందుకని
భగవాన్ ఏమంటున్నారంటే ప్రతి వాళ్ళకి అర్హత ఉంది భక్తులయ్యే అర్హత. మనందరూ ఒక్కొక్క మీరాబాయి లాగా రాగలాగా తయారవ్వచ్చు. ఎప్పుడు? ఇప్పుడే. ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈ సెకండ్. కానీ వన్ క్వశ్చన్, అవ్వాలని నిజంగా నీకుందా? నీకు ఒక్క భగవంతుడే, ఒక్క నాన్నగారే కావాలి. కావాలంటే ఆల్రెడీ ఉన్నాడు అని చెప్తున్నారు ఆయన. తండ్రి నువ్వు ఒక్కడివే కావాలి నాకంటే ఆల్రెడీ నీ లోపల నీతో నీ నేనుగా కలిసి ఉన్నాను కదా అంటున్నారు. నీకు అక్కడ ఆగిపోవాలి కదా మరి. మళ్ళీ ఏమంటావు అంటే నాకు తెలియట్లేదు కదా. నువ్వు ఉన్నానని చెబుతున్నావు, నాకు తెలియట్లేదు. ఏమండి? అబ్బా! ఆయన మీద నమ్మకం లేదండి. ఆయన అబద్ధం చెప్తాడా? లేకుండా ఉన్నానని చెప్పడు కదండి. భర్తని అడిగాను అనుకోండి, ఏమంటే చాలా లేట్ అయిపోయింది, ఎక్కడున్నారు? ఇంటి పక్కనే ఉన్నానండి అంటారు సెల్ ఫోన్ లో. వచ్చేస్తున్నాను 5 నిమిషాల్లో అంటారు. వాళ్ళు అరగంట తర్వాత వచ్చినా ఇప్పుడే 5 నిమిషాల్లో వస్తాను. మనం కూడా అలానే చెప్తాం షాపింగ్కి వెళ్తే. ఎక్కడున్నారో ఆకలి వేస్తుందంటే ఏమంటే 5 నిమిషాల్లో వచ్చేస్తున్నానంటాం. అరగంట అవుతుంది వచ్చేసరికి. అంటే మనల్ని మనం విడిగా అనుకుంటాము, మోసం చేసుకుంటాం. కానీ గురువు మనల్ని మోసం చెయ్యడండి. నువ్వే కావాలి నాకు అని అడిగినప్పుడు ఉన్నాను కదా అంటాడు. అంటే మళ్ళీ ఏమంటే నాకు అనుభవంలో లేదు కదా అంట. అది అక్కడ వచ్చిందండి పిక్ అంతా. ఉన్నానంటే నమ్మాలి కదా. మీరా నమ్మింది, రాధ నమ్మింది. అంటే రాధను వదిలేసి ఎప్పుడో రాధను వదిలేసి ఆయన మొదలుకి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు కొద్ది యుగాల వరకు రాధను కలవలేదు. ఉన్నాడు నా కృష్ణుడు నాతో అనే ధ్యాసలో రాధ జీవించేసి నిజంగా అనుభవించిందండి. ఊహ కాదది. కృష్ణుని తనలో అనుభవించింది. ఉత్తవుడు వచ్చినప్పుడు చెప్తుందండి, నా కృష్ణుడు నాతో వేరుగా లేదు. పిచ్చోడా, నువ్వు అలా అనుకుంటున్నావేమో, నాలో ఉన్న కృష్ణుని నీకు చూపించనా అంటది రాధ. అది భక్తి అంటే అదే. అమ్మా, అలాగండి, అలాగే అలాగండి, అలాగే.